యాక్చువల్గా నాకేమనిపించిందంటే ఈ ఫినాలే ఎపిసోడ్ షూట్ ఏదైతే ఉందో అట్లీస్ట్ థర్స్డేనో ఫ్రైడేనో పెట్టుకోవాల్సింది. అంటే ఈ 2-3 ఎపిసోడ్లు అట్లీస్ట్ ఈ యాక్టివిటీ అయిన తర్వాతనే పెట్టుకోవాల్సింది. మనకు క్లారిటీ వచ్చేది. ఎందుకు నూకరాజు ఆశకి సెకండ్ ఇచ్చారు అన్న క్లారిటీ మిస్ అయింది. ఎందుకు జానుబానికి 5th ప్లేస్ ఇచ్చుంటారు అన్న క్లారిటీ కూడా మిస్ అయింది. సో ఐ గెస్ ఈ యాక్టివిటీ తర్వాత అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అట్లీస్ట్ కొంతమందికి ఒక క్లారిటీ వచ్చిందేమో అనుకుంటున్నా. కొన్ని పరిస్థితులు అలా క్రియేట్ అయినాయి అనమాట. నేను చెప్తాను ఎందుకు. ఎస్పెషల్లీ నూకరాజు ఆశ విషయంలో ఎందుకు వాళ్ళకి రన్నరప్ ఇచ్చారు అని చూస్తే వీళ్ళు అక్కడ వచ్చిన ఓట్సే కాకుండా బాండ్ క్రెడిట్స్ మాత్రమే కాకుండా యాజ్ ఏ పేరుగా వాళ్ళ గ్రోత్ని చూశారు. వాళ్ళందరితో ఎలా ఉన్నారు, మిగతా కపుల్స్తో ఎలా ఉన్నారు, వాళ్ళ మార్కులు చూశారు. సో అన్ని చూశారు. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ యాక్టివిటీలో అందరూ కలిసి నూకరాజు అండ్ ఆశకి 1st ప్లేస్ ఇచ్చారు. ఇచ్చి నూకరాజు ఫస్ట్లో అంతే ఆర్గెంట్గా అంత అరిచేసి 8 చేసి వాళ్ళందరూ పాయింట్అవుట్ చేస్తుంటే ఫేక్ అని అదని పాయింట్అవుట్ చేస్తుంటే తీసుకోలేక ఇదయ్యి ఆశని తక్కువ చేస్తాడని చూపించి చివరికి ఆశకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ బాండ్ ఎలా గ్రో చేసుకున్నాడు ఏంటని చెప్పి ఇవన్నీ చూసి సో వాటి ప్రకారమే రన్నరప్ ఇచ్చుంటారు అని నాకు అర్థమైంది. సో అందరికీ అజాత్ శత్రువు నూకరాజు. సో అందరికీ చాలా ఫ్రెండ్ అన్నట్టు. సో ప్రతి ఒక్కళ్ళు పాయింట్అవుట్ చేసి ఇచ్చింది నూకరాజుకే. 1 కానీ 2 కానీ మ్యాక్సిమం 1s 1 2 ఓవరాల్గా 1 అదనమాట. సో ఈ యాక్టివిటీ అయిన తర్వాతనే వాళ్ళు షూట్ చేసుకుని ఉంటే మనకు క్లారిటీ వచ్చేది ఎందుకు ఈ పొజిషన్స్ వచ్చినాయి అని చెప్పి. బట్ అదొకటి మిస్ అయింది అనిపించింది. ఎనీవే మనం పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. చాలా పెద్ద యాక్టివిటీ, చాలా పెద్ద గొడవలు జరిగినాయి. వారం లాస్ట్ వీక్ వచ్చిన తర్వాత కూడా ఇంత గొడవలు, ఇంత అవసరమా, ఇంత రెచ్చిపోయి ఇంత పర్సనల్గా తీసుకొని ఇన్ని మాటలు మాట్లాడుకోవటం, ఇన్ని పదాలు జారిపోవటం ఇవన్నీ అవసరమా అని అనిపించింది నాకు. ఇప్పుడు అక్కడ చెప్పడం వల్ల ఏముంటుంది? ఆడియన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటారు ఎవరికి ఓటు వేయాలన్నది. ఎందుకు అంత ఫైట్ చేసుకోవటం ఏంటో మరి. అంటే వాళ్ళు వచ్చి బజర్ కొట్టేదాకా ఆర్గ్యుమెంట్ జరిగిందంటే ఇంకేం చెప్తాం? స్టార్టింగ్లో అట్లా జరిగింది బజర్ కొట్టేదాకా ఆర్గ్యుమెంట్లు. ఇప్పుడు ఎందుకు వచ్చిన తర్వాత కూడా ఏంటో. సరే మాట్లాడుకుందాం పాయింట్ బై పాయింట్. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. నిజంగా అనుకున్నా మామ 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటాయేమో లాస్ట్ వీక్ రివ్యూలో అనుకున్నా. తీరా వస్తే నిన్న ఎపిసోడ్ అట్లీస్ట్ ఓకే. ఈరోజు అంత ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇప్పుడు చెప్తే 50 నిమిషాలు అవుతుంది. అన్ని పాయింట్లు అన్ని మాట్లాడుకున్నారు. అదేదో నిజంగా ఒక నామినేషన్, బిగ్ బాస్లో నామినేషన్స్ ఎపిసోడ్ ఉంటుంది అలాగే జరిగింది. వాదనలు, ప్రతివాదనలు, అరుచుకోవటాలు, మాటలు చూడటాలు, ఏళ్ళు చూపించుకుని అనుకోవటాలు అన్నీ జరిగినాయి. పర్సనల్గా అయిపోతున్నారని చెప్పి కంప్లైంట్ చేసుకోవటాలు. సో వీడియో లైక్ చేసి చూడండి. కొద్దిగా లెంతీగానే ఉంటుంది. చోరవారం వచ్చిన తర్వాత 20 నిమిషాలు 25 నిమిషాలు మ్యాక్సిమం చెప్తానేమో అనుకున్నా. బట్ ఉంటుంది కొద్దిగా, ఎందుకంటే అంత యాక్టివిటీ జరిగింది కాబట్టి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ వీక్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ జరిగింది. అది పెద్ద ఇప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ అది రేపటి నుంచి పెద్ద మనం మాట్లాడుకోవడం ఉండదు అనుకుంటున్నాను. సో ఇంక 2-3 రోజులు అంతే అయిపోతుంది. సో వీడియో లైక్ చేసి చూడండి. కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోగానే మ్యాట్ ఫ్రీ ఇచ్చేది అయిపోగానే ఫస్ట్ వీడియో మన అగ్ని పరీక్ష కోసం నాకు చాలా విషయాలు తెలిసి ఆపుకుంటున్నా. ఈ లోపల ఎవరైనా చెప్పేస్తే ఏం చేయలేదు కానీ బట్ చెప్తాను ఏంటి, ఏం చూస్తున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏంటి అన్నది నేను మీకు డీటెయిల్డ్గా. ఇది అయిపోగానే లాస్ట్ ఎపిసోడ్ మనం సండే మార్నింగ్, అదే సాటర్డే మిడ్ నైట్ సండే మార్నింగ్ అలా సండే మార్నింగ్ పెట్టేసుకుంటే మండేనో ట్యూస్డేనో నేను అగ్ని పరీక్ష నుంచి పెడతాను. సో అక్కడి నుంచి మళ్ళీ అగ్ని పరీక్ష, టైటర్స్, అగ్ని పరీక్ష, బిగ్ బాస్ మనం రెగ్యులర్గా మాట్లాడుకుందాం. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. మీకేమనిపించిందో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. సో మ్యాట్ ర్యాంకింగ్ అనే యాక్టివిటీ నిన్న ఫస్ట్ వాళ్ళది అయిపోయింది, జానుబాను వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ మిగతా దగ్గర స్టార్ట్ అయింది అనమాట. కళ్యాణ్ అండ్ వాసంతి వీళ్ళు నెంబర్ 1 నూకరాజు అండ్ ఆశకి ఇచ్చారు. దో వాళ్ళకి గొడవలు ఉన్నా కూడా వాళ్ళ వల్లే ఇప్పుడు నూకరాజు స్టార్ట్ చేసిన దానివల్లే ఇంత ఇష్యూ జరిగి ఇప్పుడు ఇన్ని మాటలు పడుతున్నా సరే వాళ్ళు ఇచ్చారు. మరి ప్లాన్డ్గా ఇచ్చారా, ఎలా ఇచ్చారు అంటే భానుజానికి ఇస్తే మళ్ళీ గ్రూప్ గేమ్ అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇచ్చారు. బట్ ఓకే, ప్రతి కపుల్ మధ్యలో అలకలు గొడవలు వెరీ కామన్. అది లేకపోతే రిలేషన్ లేదనేది నా పాయింట్. అందరితో మీరు సమానంగా ఉన్నారు. సో వీళ్ళతో ఎక్కువ వీళ్ళతో తక్కువ అని కాకుండా కళ్యాణ్ చెప్తున్న పాయింట్లు అనమాట. ఎంటర్టైన్మెంట్ పరంగా అవసరం ఎంటర్టైన్మెంట్ చేశారు. సో వెల్ మెచ్యూర్డ్, బాగా మెచ్యూర్డ్ కపుల్లా బిహేవ్ చేశారు. అంటే మళ్ళీ వన్ ఆఫ్ ద మెచ్యూర్డ్ కపుల్లా బిహేవ్ చేశారని చెప్పి మళ్ళీ చెప్పాడు వాసంతి గారు. ఒకటి మీరు డిజర్వ్ చేస్తారు ఇక్కడ ఉన్న కపుల్స్లో. సో ఆల్ ది బెస్ట్ అని చెప్పారనమాట. నూకరాజ్ థ్యాంక్ యూ, మమ్మల్ని ఇంత అబ్జర్వ్ చేశారా, సో మనకి గొడవలని అబ్జర్వ్ చేశారు, హ్యాపీ ఫీల్ అయ్యాడు, ఓకే అని అనిపించింది. సెకండ్ జానుబానికి ఇచ్చారు. సో జానుబాను నటరాజ్ మాస్టర్. సో జానుబాను వీళ్ళకి ఆ బాండింగ్ ఉంది కాబట్టి ఇంక ఇచ్చుకున్నారు. సో ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే జాను తగ్గింది కానీ బాను ఎక్కడ తగ్గలేదు. సో నువ్వు ఇండస్ట్రీ కాపోయినా సరే చాలా ఇన్వాల్వ్ అయ్యావు, ఎవరు తెలియకపోయినా సరే మన వాళ్ళు అన్న ఫీలింగ్ వచ్చింది అని చెప్పుకున్నారు. సర్కిల్ ఫ్లోలో కూడా జాను గురించి ఇది వాసంతి గారు చెప్తున్నారు అనమాట. సో సర్కిల్ ఫ్లోలో కూడా జాను గురించి నువ్వు స్టాండ్ తీసుకోవడం చాలా బాగా అనిపించింది. పర్ఫెక్ట్ ఈ యాక్టివిటీస్ అలాంటివి జరిగితే నువ్వు పాయింట్స్ పెట్టి ఏవైతే ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, అవన్నీ వ్యాలిడ్ అనిపిస్తూ ఉంటాయి. సో కరెక్ట్గా చెప్పినట్టు అనిపిస్తుంది. గ్రాఫ్ కూడా ఎక్కడ తగ్గలేదు మీది. సో ఎక్కడ ఇప్పుడు డేంజర్ జోన్కి రాలేదు కాబట్టి గ్రాఫ్ కూడా ఎక్కడ తగ్గలేదు, పెరుగుతూనే ఉంది. సో ఓవరాల్గా సెకండ్ మీరు డిజర్వ్ చేస్తారు అని చెప్పి వాళ్ళకి ఇచ్చారనమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేప్పటికి నటరాజ్ మాస్టర్ గారికి, నీతి గారికి ఇచ్చారు. నీతి ఒక్క సో జానుబాను మీరు ఇద్దరు మాకు సెకండ్లోనే ఉన్నారు అనగానే నీతి గారు అంటే మేము ఎప్పుడు థర్డ్లోనే ఉంటాంలే మీకు, ఓకే కానీ చెప్పేయండి అని చెప్పి స్టార్ట్ చేశారు నటరాజ్ మాస్టర్ గారు. కలిసి ఆడంగా గేమ్ మన ఇద్దరం
కలిసి ఆడంగా విడిగా ఆడతాం. సో అందుకని మేము థర్డ్ ఉంటాం. అంటే మన ఇద్దరు ఎప్పుడైనా కలిసి ఆడితే ఈవెన్ దో మనకి కొంచెం బాండింగ్ ఉన్నా కలిసి ఆడడం. కలిసి ఆడితే కనుక నువ్వు కూడా నన్ను సెకండ్ పెడతావు, కలిసి ఆడంగా థర్డ్, ఎందుకంటే వాళ్ళతో కలిసి ఆడతావు. అంటే మీరు గ్రూప్ గేమ్ అన్న విధంగా వెళ్ళింది ఒక మాట. సో కలిపి ఆడి ఇంకొకరిని ఓడించడానికి ప్రయత్నించాం కదా, సో ప్లీజ్ టెల్ మీ. సో మనందరం కలిసి ఆడేసి ఇంకొకరిని ఓడించాం కదా అనగానే ఇక్కడ వాసంత్ గారు కొద్దిగా తీసుకున్నారు. ప్రేమగురు సో ఇది చాలా పర్సనల్గా వెళ్ళిపోతుంది అని, అంటే వాళ్ళిద్దరు అయితే కలిసి ఆడి వీళ్ళకి తాడిచ్చినట్టు, వాళ్ళు ఫస్ట్ సెకండ్ పంచుకోవడానికి ట్రై చేసినట్టు, సో అలా మిగతా వాళ్ళు ఓడించినట్టు ఆ విధంగా వెళ్ళిపోయింది. కాబట్టి అలా అంటే నీతి గారేమో అరే మేము మా మనసులో ఉన్నది చెప్పుకుంటున్నాం అని చెప్తుంటే వాసంత్ గారేమో కలిసి ఆడి ఒకరిని థర్డ్లో పెట్టాలి అంటే అలాంటిది నేను తీసుకోరు, ఆ వర్డ్ని అసలు తీసుకోరు, కలిసి ఆడమని తీసుకున్నాను. కానీ నీతి గారు మీరు చెప్పే విధానం ఎలా ఉందంటే మీరు కంప్లైంట్ చేయరు, సో మంచిగా అనిపించట్లే, అందరితో చెప్తున్నారన్నమాట. సో పొగడాలి కానీ పక్కన వాళ్ళని, అంటే నీతి గారి పాయింట్ ఏంటంటే మీరు ఏదైనా చెప్పిన విధానం ఎలా ఉంటుందంటే హట్టింగ్ అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఎవరైనా పొగుడుకోండి పక్కన వాళ్ళని అంతేనా, కానీ మీరు పక్కన వాళ్ళని పొగుడితే వేరే వాళ్ళని కించపరిచినట్టు అనిపిస్తుంది. సో పొగుడుతున్నారు అలాగే వేరే వాళ్ళకి కించపరిచినట్టు అనిపిస్తుంది. అంటే వీళ్ళు నోకరాజుకి కానీ జానుబానికి కానీ పాయింట్స్ చెప్పేటప్పుడు అది ఇండైరెక్ట్గా నటరాజ మాస్టర్ గారికి మీరు ఎలా ఉన్నారు, మీరు వెళ్ళి మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారంటే వీళ్ళు మెచ్యూర్డ్గా బిహేవ్ చేయలేదని అలాగా. సో ఈ రోజు నిన్న గట్టిగా అనిపించింది. అంటే మొన్న టాస్క్ ఏదైతే చెట్టు పచ్చని చెట్టు ఎండిన చెట్టు ఏదైతే టాస్క్ ఉందో అందులో చాలా గట్టిగానే ఇండైరెక్ట్గా నటరాజ మాస్టర్ గారికి వేస్తూనే ఉన్నారు భాను గారిని పొగుడుతా. ఇక్కడ కొద్దిగా లైట్గా అనిపించింది, బట్ మనకి లైట్గా అనిపించింది అంటే వాళ్ళ కపుల్స్ కాబట్టి వాళ్ళకి కొంచెం గట్టిగా అనిపించుంటుంది నటరాజ మాస్టర్ నీతి గారికి. సో వాళ్ళు హట్టారన్నమాట, పక్కన వాళ్ళని కించపరుస్తూ పోడుతున్నారు అనిపిస్తుంది. సో నాకు అలా అనిపించింది అని చెప్పి ఆవిడ చెప్పారు. సో ఆవిడ కనిపెట్టి తప్పదు, వీళ్ళు కూడా అలాగే చేశారు. నేనైతే ఎస్పెషల్లీ గట్టిగా చేశారు ఆ చెట్ల దగ్గర, ఇక్కడైతే ఇలా చేశారు. వాసంత్ గారు కంప్లైంట్స్ మిమ్మల్ని అనలేదు, మాకు కూడా వచ్చాయి. అంటే ఎవరు కంప్లైంట్ మీరైతే కంప్లైంట్ చేయాలి, మిగతా వాళ్ళు చేస్తూ ఉంటారు, అలా విధంగా వేరే వాళ్ళు నటరాజ మాస్టర్ దృష్టిలో చెప్తుంటే లేదు మేము మీ గురించి అనలేదని చెప్పారు. బట్ ఈ రోజు అంత అనిపించలే, ఆ చెట్టు దగ్గర అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా క్యారీ చేస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం అనిపించండొచ్చు తప్పట్లేం. నీట్స్ ఓకే తమ్ముడు, ప్రాబ్లం లేదు, ఇంకో 2 days అంతేగా. కానీ ఏంటంటే కళ్యాణ్ గారేమో శాండ్రా వాళ్ళు కూడా మేము అలాగే చెప్పాలి, ఏమైనా ఫీల్ అయ్యారు ఏంటి, అలా కాదని నటరాజ మాస్టర్ గారు మీ దగ్గర కొన్ని ఉన్నాయి, మా దగ్గర చాలా ఉన్నాయి పాయింట్స్ అనుకుంటా, వచ్చినప్పుడు చెప్తాను అనమాట. కళ్యాణ్ గారు అగ్రెషన్ మొన్న అనుకున్న పాయింట్, ఆ చెట్టు దగ్గర అనుకున్న పాయింట్ అదే పాయింట్ గేమ్ పరంగా డౌన్ అయింది. సో డైరెక్ట్గా పర్సనల్గా కూడా చెప్పాను మీకు, అబ్యూజ్ అన్పార్లమెంట్ ఎవరినో ఉద్దేశించి మాట్లాడతారని చెప్పడం లేదు, కానీ అవతల వాళ్ళ దగ్గర వెళ్ళేటప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ని దృష్టిలో పెట్టుకోవాలి చెప్తున్నారు. సో అది లేకపోతే కనుక ఇవన్నీ లేకపోతే మీరు ఫస్ట్ డిజర్వ్ చేస్తారు, సెకండ్ కూడా కాదు డైరెక్ట్గా ఫస్టే డిజర్వ్ చేస్తారు. సో ఈ లోపాలు ఉన్నాయి, మీ అగ్రెషన్ వేరే వాళ్ళు మాట్లాడటం ఏదో కావాలని అంటారు, కానీ వీళ్ళేంటో తిప్పి కొడతా ఉంటారు. డైరెక్ట్గా కొట్టేయచ్చు కదా, మీరు అన్నారు కావాలని అన్నారు, ఏదైనా అన్నారు, మీరు అన్నారు కాబట్టి అని చెప్పేచ్చు కదా. నటరాజ మాస్టర్ గారు ఒక మనిషి తప్పు చేశాక ఇది తప్పు కాదు అని ఎవరైతే అంటారో వాళ్ళు తప్పు, ఒక మనిషి ఇది తప్పు అని సారీ చెప్పడం 100 మెట్లు దిగితే కూడా ఎక్కడికో వెళ్ళిపోయినట్టే. సో ఇక్కడ 2 పాయింట్లు చెప్పారు, నాకు అర్థం చెప్తా. ఒకటి, కళ్యాణి రాంగ్గా డైరెక్ట్ చేస్తున్నాడు భాను అని చెప్పి, అంటే తప్పు చేస్తున్నా సరే తప్పు అని చెప్పకుండా రైట్ చేస్తున్నాడు అన్నది ఒక పాయింట్ అన్నట్టు నాకు అర్థమైంది. లేదు అలా ఉండకూడదు, తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి. ఇంకొకటి, ఎవరైనా మన తప్పు అంటే మనం సారీ చెప్తే అది మనం 100 మెట్లు దిగినా సరే ఎక్కడికో వెళ్ళిపోయినట్టే అని 2 పాయింట్లు కన్వే చేసినట్టు అనిపించింది. నేను కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు లిమిట్స్ ఉంటాయి, నాకు బౌండరీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ట్రిగ్గర్ చేస్తేనే మాట్లాడతా తప్ప అదర్వైజ్ నేను చాలా కూల్ పర్సన్. మాస్టర్ గారు కూల్ పర్సన్. సో అందరితో సరదాగా ఉంటాను, మీ అందరికీ తెలుసు, ఇది పెద్ద మ్యాటరే కాదు అన్నారు. ఈ మధ్య అసలు నిజంగా చెప్పండి, ఈ 2 రోజులు అయితే మాస్టర్ గారు కూల్గా ఉన్నారు, కామ్ అయిపోయారు. మాస్టర్ గారు కామ్ ఈజ్ చిల్డ్ ఈజ్ కూల్ అయిపోయారు అనమాట. అయిపోయింది, ఎప్పుడైతే ఛాలెంజెస్ అయిపోయినాయి అప్పటి నుంచి ఆయన కామ్లోనే అయిపోయారు, ఆడియన్స్ చూసుకుంటారులే అని చెప్పి. ఇద్దరు కపుల్స్ ఆటోమేటిక్గా చెప్పేశారు, గేమ్ సూపర్ ఆడుతున్నారు, టఫ్ ఫైట్ ఇచ్చారు, మీ బాండింగ్ ఇదే మ్యాట్ ఫర్, మీ బాండింగ్ బాగుంది, ఇదే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇంకేం కావాలి అని చెప్పి. సో వీళ్ళు ఇదే జానుబాని ఇదే చేశారు, కళ్యాణ్ ఇదే చేశారు. మీరు లేదంటే ఫస్ట్లో ఉంటారు, ఇది లేదు అది లేదు ఇది ఒకటే లేదు, మిగతా అవన్నీ బాగున్నాయి అని చెప్పి, అదే రాంగ్. అలా ఇవ్వకూడదు కదా, మీకు పాయింట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇవ్వాలి. కానీ సో మాస్టర్ గారు చెప్పింది రైట్ అవుతుంది. ఇప్పుడు మీరు అలా చెప్పేసరికి మేమే మ్యాట్ ఫర్ ఇచ్చారని చెప్పి. వాసంత్ గారు అందరూ కోపాలు తాపాల కోసం మాట్లాడుకుంటున్నారు. సో అంటే అందరూ కోపాల కోసం మాట్లాడుతున్నారు కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. మీరు కూడా కోపం చూపించారు కాబట్టి తన విషయంలో కూడా యాంగర్ ఇష్యూస్ రావడం వల్లే, అంటే కళ్యాణ్ విషయంలో కూడా రావడం వల్ల మీకు ఇస్తా ఉంటే నటరాజ మాస్టర్ గారు దానికి ఆన్సర్ నేను వచ్చాక మాట్లాడతా అనగానే వాసంత్ గారు తెలుసు మాకు ఈ విషయంలో మాకు వేస్తారని తెలుసు, అందుకనే అని చెప్పాను మేము వచ్చాం, మీరు మాకు వేస్తారు కాబట్టి మేము మీకు వేస్తాం అన్నట్టు ఉంది. నీతి గారు మాకు కూడా ఇదే విషయంలో వేస్తున్నారు కదా బస్సు, బకెట్ ఇది 3 వారాలు అయింది, 3 వారాలు బకెట్ అని తీసుకొస్తున్నారు కదంటే వాసంత్ గారు, మేము కన్సిడర్ చేసి వస్తుంది, మేము మాకు చేస్తే మేము కూడా అదే కన్సిడర్ చేయాల్సి వస్తుంది అని చెప్పి వీళ్ళు. సో అలాగా సరే నటరాజ మాస్టర్ గారు నేను ఒప్పుకున్నాను, నా తప్పని చెప్పి ఎప్పుడూ ఒప్పుకుంటా, బకెట్ తనడం అనేది ఎప్పుడూ ఒప్పుకుంటున్నారు. ఎనీవే వీళ్ళకి 3rd ఇచ్చేసారు, అయిపోయింది. సో 1st, 2nd, 3rd ఇప్పుడు 4th వచ్చారు. 4th వచ్చేప్పటికి మహేష్ అండ్ శాండ్రాకి ఇచ్చారనమాట. కళ్యాణ్ గారు స్టార్టింగ్లో మీ బాండ్ బాగుంది అని నేను ఒప్పుకున్నాను, చాలా బాగుంటుంది మీది. రీఎంట్రీ ఇచ్చాక అది ఎక్కడో మిస్ అయింది. సో మ్యాన్షన్ మేట్స్తో గేమ్స్ బాండ్ క్రియేట్స్ కోసమే మాట్లాడుతున్నట్టు అనిపించింది, మీ ఇద్దరు బాండ్ కన్నా మిగతా స్టఫే ఎక్కువ ఉంది
మాకు అదే కనిపించిందని. కళ్యాణ్ అబ్జర్వేషన్ నేను రాంగ్ అన్నాను. వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు ఎక్కువ గేమ్ ఫోకస్డ్గానే ఉన్నారు కొద్దిగా. అంటే గేమ్ కూడా అలా టర్న్ అయింది. ఆ విషయంలో మహేష్ కూడా తప్పట్లేదు, ఎందుకంటే బాన్ గేట్స్ అన్ని క్యారీ అవుతున్నాయి కాబట్టి, క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి కాబట్టి గేమ్ కొద్దిగా టర్న్ అయింది ఫస్ట్ దానికన్నా. మహేష్ ఆ రిలేషన్షిప్లో అక్కడేం కనిపించింది, ఇక్కడేం కనబడలేదు, మిస్ అయింది అంటే ఫస్ట్ 3 వీక్స్ ఏం కనిపించింది, వచ్చిన తర్వాత ఏం మిస్ అయింది అంటే కళ్యాణ్ ఏమో మ్యాన్షన్ మేట్స్తో ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నారు. సో ఇద్దరి మధ్యలో ఆ బాండ్ కనిపించిందని చెప్తున్నారు అనమాట. చెప్తాను మహేష్ వాళ్ళు ఏమో నవ్వుకున్నారు, ఇది రాంగ్, ఇలా నవ్వుకోకూడదు అని చెప్పేది నవ్వుకున్నాడు. అంటే చెప్పలేదు సరిగ్గా అన్నట్టు, అంటే అప్పుడే మిస్ అయింది ఇప్పుడే కనిపించింది, ఆయన ఏదో చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు అనమాట, నవ్వుకున్నారు. సో మేము వచ్చాకే బాన్ క్రెడిట్ స్టార్ట్ అయినాయి. సో ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నారు కదా, అందరూ క్యాలిక్యులేటివ్గా ఉన్నారని చెప్పి మహేష్ చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే వీళ్ళు నవ్వుకున్నారు. వాళ్ళు నవ్వారు కదా, వీళ్ళు ఎక్కిరించినట్టు, మరి వీళ్ళు నవ్వాలిగా, ఎక్కిరించినట్టు చెల్లు ఇంకా అయిపోయినట్టు అనమాట. వాసంతి గారు 8th వీక్ బాండ్ క్రెడిట్స్ ఏదైతే స్టార్ట్ అయిందో అది మీ నుంచే స్టార్ట్ అయింది. సో బాను ఆలోచించింది కూడా మీ వల్లే. అంటే మీరు 8th వీక్లో అందరికీ బాండ్ క్రెడిట్స్ అని చెప్పి ఆలోచించారని చెప్పడం వల్ల బాను కూడా అట్లా ఆలోచించాడు. బాను కూడా మీ వల్లే మాట్లాడారంటే ఆయన కోసం ఈ స్టాండ్ తీసుకుని అనిపించింది. బాను అంతకు ముందు నుంచి కూడా బాండ్ క్రెడిట్స్ లెక్కేసుకుంటున్నాడు. బాను లెక్కేసుకోకుండా ఉన్నాడు, నూకరాజు లెక్కేసుకుంటున్నాడు, అందరూ లెక్కేసుకుంటున్నారు, వీళ్ళు లెక్కేసుకున్నారు, లెక్కేసుకోకుండా ఎవరు లేరు. కాకపోతే వీళ్ళు ఎందుకు అందరి దగ్గర మాట్లాడలేదు అంటే వాసంతి గారు అండ్ కళ్యాణి గారు వాళ్ళకి హైయెస్ట్ ఉన్నాయి. హైయెస్ట్ ఉన్నప్పుడు వెళ్ళి నువ్వు వాళ్ళ టార్గెట్ చేయని చెప్పలేదు, సైలెంట్గా ఉంటుంది తప్పితే. మిగతా వాళ్ళు ఆబ్వియస్గా లెక్కేసుకుంటారు. మీ వల్లే ప్రతి ఒక్కరి దగ్గర బాండ్ క్రెడిట్స్ గురించి ఆలోచించండి. సో ఇది కూడా అని చెప్పి మాట్లాడింది, అదంతా స్టార్ట్ అయింది. ఆ బాండ్ క్రెడిట్స్ ఆ వారం మొత్తం నడిచింది, ఆ ప్రక్రియ అంతా నడిచింది మీ వల్ల. అంటే మహేష్ గారు మ్యాన్షన్ మొత్తానికి మేము చెప్పామంటున్నారు కదా, అసలు నేను మాట్లాడింది ఎవరితో అంటే నీతు గారితో అండ్ ఆసియా నూకరాజు వాళ్ళతో, అంతే నేను మాట్లాడింది. నేను ఎవరితో మాట్లాడలేదు. జానుబాను గారు వస్తే ఆ డిస్కషన్లో వచ్చింది. అలాగే సిద్ధన్ సోనియా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి అడిగితేనే చెప్పాను, చెప్తే మేము వెళ్ళి వీళ్ళకి చెప్పలేదు. అలాగే కళ్యాణం అంటే నలుగురు చెప్పారు, నలుగురితో మాట్లాడారు అంటే మాకు తెలియదు కదా మహేష్ గారు అని చెప్తుంటే, మహేష్ గారు అందుకే మీకు క్లారిటీ ఇస్తున్నా. మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చింది జానుబాను అండ్ సిద్ధు, మా దగ్గరికి డైరెక్ట్గా వచ్చింది, నా దగ్గర డైరెక్ట్గా వచ్చింది జానుబాను అండ్ సిద్ధు సోనియా. మిగతా వాళ్ళతోనే మేము మాట్లాడింది. ముందే చెప్పొచ్చు కదా మహేష్ గారు బాండ్ క్రెడిట్స్ ఫార్వర్డ్ అవుతాయి అన్నది కూడా ఇలా అన్నారు. సో ముందే చెప్పొచ్చు కదా బాండ్ క్రెడిట్స్ ఫార్వర్డ్ అవుతున్నాయి కదా, సో ఎలా అంటే గేమ్ ఏంటి అన్నది అర్థం చేసుకోవడం కోసం. శాంట గారు అప్పుడు మేము గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసాం, కానీ కళ్యాణ్ని ట్యాకిల్ చేయండి అన్న మాట మేము చెప్పలా. మేము అందరూ కళ్యాణ్ ట్యాకిల్ చేయండి అని చెప్పలేదంటే కొద్దిగా కళ్యాణ్ని టార్గెట్ చేయాలి, టార్గెట్ చేయాలని చెప్పినట్టు అనిపించింది, నాకైతే గుర్తుంది. సంభవం ఇప్పుడు మళ్ళీ అంత వెనక్కి వెళ్ళలేం, కానీ వాస్తవ టార్గెట్ కళ్యాణ్ అని చెప్పారు అనగానే వారంటారు అది మా టార్గెట్ కళ్యాణ్ అని చెప్పాం, కానీ మీరందరూ కళ్యాణ్ టార్గెట్ చెప్పలేదంటే చెప్పినట్టు అనిపించింది నాకు. చెప్పారు మీరు కళ్యాణ్ చేయాలి, కళ్యాణ్ ఫస్ట్ ఉన్నాడు కదా, కళ్యాణ్ చూసుకోవాలి కదా, మా తర్వాత కళ్యాణ్ చూడాలి కదా అని చెప్పినట్టు అనిపించింది నాకైతే. మా టార్గెట్ మేము చెప్పకూడదా, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, ఆశకు కూడా చెప్పాము అని చెప్తే కళ్యాణ్ ఏమో చెప్పకూడదు, అది తప్పేనా ఇదంటే కళ్యాణ్ తప్పు లేదు అంటాడు. సో యాక్చువల్గా తప్ప రైట్ అంటే రైటే, తప్పు కాదు అది. ఎవరెవరైనా టార్గెట్ చేయొచ్చు, వాళ్ళ గేమ్ ప్రకారం వేరే వాళ్ళ మీదకి ఇంకో మీరు ఇట్లా టార్గెట్ చేయాలని చెప్పొచ్చు. అది రైటా స్ట్రాటజీ, రాంగ్ స్ట్రాటజీ అని ఆ కప్పులు ఆలోచించుకొని వాళ్ళు అలాగే ఆలోచించుకున్నారు. ఓవరాల్ బాండ్ కిట్స్ కాకుండా ఆ వారం పాయింట్స్ కోసం ఆలోచించుకుని ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకున్నారు, తప్పేం కాదు, తప్పు కాదు. సో వీక్ 1 నుంచి ఉన్నవన్నీ కన్సిడర్ ఇప్పుడు ఏమంటాడు తప్పు కాదని కళ్యాణ్. సో వీక్ 1 నుంచి ఉన్న వాళ్ళందరినీ కన్సిడర్ చేసి ఈ పాయింట్ పెడతాం. ఇది ఫస్టే పెట్టేసంటే ఇంత గోల్ ఉండేది కాదు. సో ఉన్న వాళ్ళందరిలో అందరూ ఇన్ని వారాలు ఆడారు, మీరు ఇన్ని వారాలు ఆడారు కాబట్టి ఆ పాయింట్లో చూస్తే మీరు అంత పొజిషన్ డిజర్వ్ కాదేమో అనుకుంటున్నాను అని చెప్పి పెట్టేస్తే అందరూ అదే పాయింట్ పెట్టారు, అయిపోయింది సింపుల్. నేనున్నా కూడా అదే పెడతానేమో మహేష్ అండ్ శాండ్రో లాస్ట్లో. బట్ దాని రీజన్ ఏంటంటే మిగతా వాళ్ళు కష్టంతో పుచ్చుకుని మీ కష్టంగా తొక్క, మీరు కష్టపడ్డారు కాబట్టి మీరు ఫైనలిస్ట్ అయ్యారు. ఇప్పుడు ఫైనలిస్ట్ అవ్వడం 5th ప్లేస్లో ఉండటం రాంగ్ కాదు. టాప్ 5 వచ్చారంటే అందరూ గెలిచినట్టు అందరికీ పాజిటివ్గా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. చెప్పాలంటే మీరు సూపర్గా ఆడారు కాబట్టి మీకు 5th ప్లేస్ మీరు డిజర్వ్ చేస్తారని చెప్పి పెట్టేయచ్చు. ఏంటో మరి వీక్ ఆఫ్ ఆపర్చునిటీ అని ఒక వీక్ పెట్టారు, అందులో మీరు ముందుకు వెళ్ళారు. అది కూడా మిగతా కపుల్స్ ఫౌల్ చేయటం వల్ల. అందులో నూకరాజు మాస్టర్ గారు నేను ఉన్నాం, ఇవి రాంగ్. నిన్న జానుబాను పెట్టడమైనా సరే, ఈరోజు ఈయన పెట్టడమైనా ఎందుకు వచ్చినాయి అంటే మన కూర్చున్నప్పుడు నటరాజ్ మాస్టర్ గారు అందరూ రూమ్లో కూర్చున్నప్పుడు మాట అన్నారు, మన ఫౌల్స్ వల్ల వాళ్ళు ముందుకెళ్ళారు. ఇది రాంగ్. మీ ఫౌల్స్ వల్ల ముందుకెళ్ళారు అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎవరో ఒకరు ఎప్పుడు కూడా మిగతా వాళ్ళ ఫౌల్స్ వల్ల, ఇప్పుడు నటరాజ్ మాస్టర్ గారు 2nd ప్లేస్ వచ్చింది, ఐస్కాంతం వేసి పాయింట్స్ లాక్కునే దాంట్లో, అప్పుడు నూకరాజుకి 8-9 ఫౌల్స్ పడ్డాయి. అప్పుడు నూకరాజు వాళ్ళ మాస్టర్ గారు ముందుకెళ్ళారు అనుకోవచ్చా మనం? కాదు కదా. కళ్యాణ్ వాసంతికి కూడా సంథింగ్ సిమిలర్గా ఏదో జరిగి ఉంటుంది ఎక్కడ చోట, ఇప్పుడు గుర్తులేదు, వాళ్ళు అలా ముందుకెళ్ళి ఉంటారు అని అనుకోవచ్చు. వేరే వాళ్ళ పాయింట్లో నూకరాజు వల్లే అనుకోవచ్చు. ఇప్పుడు నూకరాజు కనుక ఆ రోజు వచ్చుంటే ఫైనల్కి నటరాజ్ మాస్టర్ గారు కన్నా కళ్యాణ్ వాళ్ళు గెలిచేవాళ్ళు కాదేమో, చెప్పలేం కదా. అలా అనకూడదు ఎప్పుడు. మనం బయట నుంచి మనం జడ్జ్ చేసేటప్పుడు అరే వీళ్ళు ఎక్కువ వాళ్ళు గెలిచారంటే వేరే విషయం, కానీ వేరే వాళ్ళ ఫౌల్స్ మా వల్ల మీరు గెలిచారు, మీరు గివప్ ఇచ్చేసి వాళ్ళ కోసం వాళ్ళు గెలిపించి మీరు ఈ మాట అంటే ఓకే, కానీ వాళ్ళ గెలుపుని వాళ్ళ ఎఫర్ట్స్ని తక్కువ చేసినట్టు ఉంటుంది. నేను జానుబాను చేసింది తప్పే, ఈరోజు ఈ మాట మాట్లాడటం తప్పే. మీరు కంపారిటివ్లీ మీరు తక్కువ ఆర్డర్గా ఇస్తున్నాం అంటే అయిపోయే దానికి మేము ఫౌల్స్ చేయడం వల్ల మేము వచ్చారంటే వాళ్ళ ఎఫర్ట్స్ని తక్కువ చేసినట్టే, ఖచ్చితంగా రాంగే.
శాండ్రా గారు అంటే ఫాల్స్ వల్లే మాకు వచ్చిందంట అన్నట్టు చెప్తున్నా ఏంటారంటే శాండ్రా గారు అయితే మేము ఎఫర్ట్స్ పెట్టలేదు అంటే వాసంత్ గారు పెట్టలేదని చెప్పలేదు మరి అంటే ఇప్పుడు ఫాల్స్ కోసం చెప్పకూడదు ఫాల్స్ వల్లే మీకు వచ్చింది అన్నట్టు చెప్తున్నారు అంటే కళ్యాణ్ ఏమో మిగతా కపుల్స్ని కన్సిడర్ చేసి చూస్తే ఆ బేసిస్ మీద మీకు 4th పొజిషన్ ఇస్తున్నాం అంతే సింపుల్ అయ్యి తగ్గటచ్చు మహేష్ ఈ సీజన్కి ముఖ్యంగా ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వాలని చెప్పి ఏదైతే ఉందో అందరికీ ఇంపార్టెంటే మాకు ప్రెజర్ ఎక్కువ ఎందుకంటే మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఆడియన్స్ జడ్జెస్ పంపించారు కాబట్టి ఆ డెసిషన్ మేము ఫిల్ఫిల్ చేయాలి సో అది నిలబెట్టుకున్నాం నిరూపించుకున్నాం ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ మేడ్ ఫర్ ఇచ్ అదర్ అవ్వగలిగాం అది చెప్పుకున్నారు ఓకే సో మొత్తానికి వీళ్ళకి ఆ పొజిషన్ పడింది నెక్స్ట్ కళ్యాణ్ లోపలికి వెళ్ళారు వీళ్ళు ఇంకోటి చెప్తాను చూడండి ఇప్పుడు ఈ 5 కపుల్స్ని మనం గమనించాలి ఏంటంటే ఎంత కష్టం అంటే పైనుంచి ఎండ కొడుతుంది గట్టి కొడుతుంది అయినా అలాగే నుంచున్నారు ఆ ప్రేమ గురువులకు కూడా కొంచెం పాప జాలి అనిపించలేదేమో చోరుకొచ్చేసిన తర్వాత లోపల ఎక్కడ పెట్టుకోవచ్చు కదా తీసుకొని ఏంటి అలాగే ఎండలో మాటనిచ్చారు వాళ్ళని లోపలికి వెళ్ళిపోయి ఎన్ని ఓఆర్ఎస్లేవో కలుపుకొని ఎనర్జీ డ్రింక్లో కలుపుకొని తాగుతున్నారు ఎండకి ఇది లేక కళ్యాణ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ దరిద్రుడు నాకు 4th ఇస్తాడు చూడు అని చెప్పి బాగా చెప్తాను పక్కనే నోకరాజు అన్నాడు కావాలని అంటే నేను అడిగి ఫస్ట్ ఇచ్చినా నాకు 4th ఇస్తాడు అలా ఇవ్వద్దు నాకు ఫస్ట్ ఇవ్వాలి అని చెప్పి తెలిసిపోతాయి కొన్ని విషయాలు సో నోకరాజు అక్కడ ఉండే యాక్చువల్లీ మీ ఇద్దరిలో ఉన్నారు నాకు ఆబ్వియస్లీ ఒక పాయింట్ పెట్టుకుని నేను తగ్గించలేను కదా అంటే ఒక పాయింట్ ఇచ్చేసి అక్కడేమో 2-3లో ఇద్దరు ఉన్నారంట ఇక్కడేమో 1లో అంటే ఇద్దరు ఉన్నారంట ఆ ఒక్క దడేలు అన్న పాయింట్ ఆ బాంబుల పాయింట్ పెట్టుకుని ఇవ్వలేదు కదా అన్నట్టు అంటే బాబు నీ ఇచ్చాను గట్టి నువ్వు కూడా నాకు ఇవ్వు అన్నట్టు అనిపించింది నాకు సరే నీతో అని నటరాజ మాస్టర్ గారికి ఇచ్చారు నెంబర్ 1 మాస్టర్ గారు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి భాను దగ్గరికి వెళ్ళి అడిగి రీటిగా మహేష్ అండ్ శాండ్రాకి పోసారన్నమాట పోసి నా విషయం చెప్తాను నేనేంటంటే ఎలా ఆలోచిస్తానంటే ఒక గేమ్ అయినా ఇంకోటైనా ఏదైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్కి మర్యాద ఇచ్చుకోవడంలోనే ఉంటుంది అది ఉండొచ్చు గేమ్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ మర్యాద ఇచ్చుకోవాలి ప్రాపర్గా ఆ మర్యాద మీలో కనిపించింది సో ఎప్పుడు చూస్తే సరే అది కనిపించింది ఒకరికొకరు మర్యాద ఇచ్చుకున్నారు చాలామంది కనబడలేదు అన్న నేషనల్ టీవీలో ఎక్కడ కూడా నేషనల్ టీవీలో ఎక్కడ కూడా మీరు చాలామంది కనిపించలేదు అన్నా కూడా నేషనల్ టీవీలో ఎక్కడ కూడా మీరు ఒకరినొకరు కించపరుచుకునేలాగా మాట్లాడలేదు సరేనా ఎంతో ఎంతో అన్యోన్యంగా కనిపించారంటే మా కొన్ని డేస్ ఉంటాడు తర్వాత ఈ గేమ్ అనేది అన్యోన్యంగా కనిపించారు గేమ్ అనేది కొన్ని డేస్ ఉంటుంది తర్వాత వెళ్ళిపోద్ది మేము ఎలా అయితే ఉన్నామో ఆ రిఫ్లెక్షన్ చూసుకున్నాము సో మిగతా గేమ్స్ వచ్చినట్టు ఆడారు సరే నా ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు సో అది లక్ ఫేవర్ చేయొచ్చా ఏదైనా అవ్వచ్చు కానీ ఓవరాల్గా చూసుకుంటే పొజిషన్లోకి వెళ్ళారు కదా యాక్చువల్లీ ఈ పాయింట్ వాళ్ళకి ఇచ్చిందే మాస్టర్ ఆ రూమ్లో కానీ ఇక్కడ ఆయన ఇప్పుడు వాళ్ళకి పడట్లేదు కాబట్టి తీశారనమాట సో ఫస్ట్ ప్రయారిటీలో కప్పులే ఉన్నారు అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు బాగుంది వాళ్ళు గుర్తించారు ఇచ్చారు ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరిది ఆల్రెడీ అయిపోయింది ఇది ఒక స్ట్రాటజీ కూడా ఉండొచ్చు అనమాట ఏంటంటే వాళ్ళిద్దరిది అయిపోయింది వాళ్ళిద్దరికి ఫస్ట్ పోస్ట్ కూడా ప్రయోజనం ఉండదు సరేనా నోగరాజు ఎట్టగా పోస్తాడని నమ్మకం ఉంటుంది ఎందుకంటే కళ్యాణ్తో పడదు సో వాళ్ళకే పోస్తారు అనుకుంటుంటారు సో వీళ్ళకి పోయాలని ఇలా పోస్తే వీళ్ళు తిరిగి పోస్తారు అన్న ఒక ఇది ఉండొచ్చు ఒక ఇంటెన్షన్ రాంగ్ ఏం కాదు గేమ్ పరంగా రైటే సెకండ్ వచ్చేప్పటికి నోకరాజు అండ్ ఆశకు పోస్తారు ఫస్ట్ నుంచి చూస్తే గేమ్ చాలా బాగా ఆడారు మీరు స్టార్టింగ్లో ఇలానే ఉండుంటే అంటే ఫస్ట్ 1 to 3 ఉంటే మీకే ఫస్ట్ వచ్చేది మీకే ఫస్ట్ పోసేవాడిని కానీ మీరు అందరు సజెషన్స్ తీసుకొని డెవలప్ చేసుకుంటే అగ్రెషన్ తగ్గించుకొని ప్రేమ చిగురించింది అండ్ ఫస్ట్ నుంచి ఉంటే మీకే పోసారని చెప్పారు అప్పుడు నోకరాజు ఏమో ఆ 4th పొజిషన్ మీరు పోసినా కూడా నాకు హ్యాపీనే ఏంటంటే ఆశ మేము వచ్చినప్పుడు ఎంతో కష్టపడి టాప్లో ఉండాలనుకున్నాం నేను ఆశ వచ్చినప్పుడు ఎట్లయినా సరే టాప్ 5లో ఉండాలనుకున్నాం అది మేము సాధించినట్టే సో ట్రోఫీ అన్నది నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ చేసే ఓపిక కూడా లేదు నాకు సో అని చెప్పి చెప్తున్నాడు ఆర్గ్యుమెంట్ చేయలేని ఎండగట్టి కొడుతుంది మీరు ఏది ఇచ్చినా కూడా ఓకే తీసేసుకుంటారు అదే కదా ఎందుకు అంత ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు నాకు అర్థం అంత ఎండ కొడుతుంటే ఏదో కానీ బాబు ఏది ఇచ్చినా ఓకే టాప్ 5లో ఉన్నాం కదా అనుకోకుండా థర్డ్ వచ్చేప్పటికి జానుబాని పోసారు నేను ఇంకా ఇలా పోతారేమో కనుక కళ్యాణ్కి పోయిలా గట్టిగానే మాస్టర్ గారు కొన్ని చోట్ల ఆయనకి అగ్రెషన్ కనిపించింది భానులో హై ఎండ్ లవ్ అని చెప్పి ఒకటి క్వశ్చన్లు అడుగుతుంటే పైన ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉన్నారు గుర్తుందా అక్కడ ప్రియాంకకి శివుకి కూడా గొడవ అయింది సో అదనమాట అక్కడ ఒకసారి కనిపించింది గిఫ్ట్ రెడీ చేసినప్పుడు ఆయన గుర్తుపట్టలేదు ఆవిడ సో అప్పుడు కూడా ఇది అగ్రెషన్ కనిపించింది డే 1 నుంచి లేదు సో చేంజ్ చేసుకుంటా సరిగ్గా లేదు చేంజ్ చేసుకుంటూ వచ్చారు సో నువ్వైతే సిగ్గుపడకుండా అన్నీ చేసుకున్నావు నాన్ ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే తను ప్రొఫెషనల్ యాంకర్ అయినా సరే ఎక్కడో బ్యాక్ ఉంది సో ఆ ప్రిఫరెన్స్ పరంగా 2 weeks నుంచి అదే ఫస్ట్లో సరిగ్గా బయటికి రాదు కానీ ఇప్పుడు 2 weeks నుంచి చాలా బాగున్నారు ఇన్ఫాక్ట్ నాతో కూడా బాగున్నారు అదే ఫస్ట్ నుంచి ఉండింటే అందరితో సో బాగుండేది సో కొంతమందితోనే బాగానే ఉన్నారని చెప్పారన్నమాట జాను గారేమో మా రిలేషన్లో ఏమీ తేడా లేదు ఇంట్లో ఎలా ఉన్నామో ఇక్కడ కూడా అలానే ఉన్నాము అని చెప్పి తేడా లేదు అని చెప్పకూడదు అంటే కొద్దిగా గ్రో అవ్వాలి కదా రిలేషన్ గ్రో అవ్వాలి మెచ్యూరిటీ పెరగాలి ఇంత స్టేజ్ అయిన తర్వాత కూడా మేము అట్లాగే ఉన్నాము ఎప్పుడు అట్టగా ఉన్నాం అంటే రాంగ్ అయిపోతుంది బాగానే అగ్రెషన్ ఏమి లేదు డిసప్పాయింట్మెంట్ సో ఇది వ్యాలిడ్ అనిపించింది సో అగ్రెషన్ ఏం చెప్పలేదు డిసప్పాయింట్మెంట్ అంటే ఇది కూడా తెలియదు ఇది ఎందుకు మర్చిపో అని చెప్పి డిసప్పాయింట్మెంట్ చూసాను నటరాజు గారు మాకు అలా అనిపించింది అనగానే ఓకే అనుకున్నారు ఓకే మాస్టర్ గారు అయిపోయింది సింపుల్గా అయిపోలా ఎందుకు గొడవ నాకు అర్థం కాదు మాస్టర్ గారికి భాను గారికి పెద్ద గొడవలు ఉన్నాయి అయ్యి వాళ్ళ సింపుల్గా తేల్చుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఎంతంత గొడవలు చేసుకున్నారు నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వాసంతి ఇక్కడ నాకు సోనియా గారు చెప్పిన మాట గుర్తొస్తుంది
చెప్తా ఏంటంటే యాజ్ ఎ కపుల్గా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు మ్యాడ్ పిచ్చి. సో ఇక్కడ చూసే చెప్పేది ఏంటంటే పాయింట్లోకి సరే ఇక్కడ ఎలా అనిపించాలని చెప్పి పాయింట్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఏదైతే 9th వీక్ ఉందో కంట్రోల్ చేసుకుని ఉంటే బెటర్మెంట్ చేసుకుని ఉంటే బాగుండేది. తెలియకుండానే అది పెద్దగా అయింది. అలా అవడం వల్ల ఆటోమేటిక్గా అందరికీ అది నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. మీరు ఏదైతే చేశారో 9th వీక్ అంతా ప్రాపర్గా అందరి దగ్గరికి వెళ్ళటం చెప్పడం, అంటే ఒకళ్ళ దగ్గర కాదు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అందరి దగ్గర దాన్ని డిస్కస్ చేయడం. లాస్ట్ వీక్ అలా చేయకూడదని చెప్పి నా ఒపీనియన్. ఫస్ట్లో కొద్దిగా అటు ఇటుగా ఉన్న ఫస్ట్ వీక్స్లో మీ ఇద్దరు మాట్లాడుకోకపోయినా సరే చివరికి వచ్చేపాటికి ఎక్కువ అయిపోయింది ఇదంతా. సో అది నచ్చలేదు. లాస్ట్లో ఇప్పుడు ఏదో రన్నింగ్ రేస్ చెప్పారనమాట. ఇలా పరిగెత్తుకుంటూ వెళ్తే రన్నింగ్ రేసు అక్కడ రిబ్బన్ ఉందంటే రిబ్బన్ తీసుకుని వెళ్ళిపోవాలి, అందుకని అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోకూడదు అని చెప్పారు. సో మీరు ఆగిపోయారు అన్న విధంగా చెప్పారు. నాకు అర్థం కాలేదు ఎగ్జాంపుల్, దానికి సెట్ అయినట్లేదు కానీ ఏదో. నెక్స్ట్ కళ్యాణ్ భీమ్ మీద ఉన్న ప్రతి కప్పులు మధ్యలో ఏదో ఒక గొడవ అవుతానే ఉంటుంది. మీరు కపుల్ ఆఫ్ టైమ్స్ చెప్పారు కొట్టానని, అరిచానని, తిట్టానని చెప్పారు. మీ ఏజ్లో అలాగే ఇప్పుడు నా ఏజ్లో ఉడుకు రక్తం మీకు అలా ఉంది, అలాగే ఉంది. మేబీ నేను మాకు పెళ్ళి 2 years అయింది కాబట్టి సో ఇక్కడ మళ్ళీ నేర్చుకొని నేను వెళ్ళిన తర్వాత ఇంకా బాగుంటానేమో, మీకన్నా కూడా బాగుంటానేమో అని చెప్తా ఉంటాను. మంచి థాట్ ప్రాసెస్, ఇంకా బాగుండొచ్చు. భూమి మీద 3 పిల్లల లైన్స్ అరుచుకోవడం కొట్టుకోవడం అంతా జరిగిద్ది అంటే నటరాజ్ మాస్టర్ గారు ఒక చెప్పారు. అంటే సపోజ్ మీరు పూరి గుడిసిన ఎందుకు చెప్పారు నాకు అర్థం కాదు. పూరి గుడిసెలో ఉన్నారు, ఏదో పనులు చేసుకున్నారు, బాండ్ క్రెడిట్స్ ప్లేస్లో డబ్బులు సంపాదించుకున్నారు. ఆ డబ్బులు పంచుకునే టైంలో గొడవ అయిందనుకోండి, అది బయటికి వినిపించేలాగా గొడవ పడకూడదు. గొడవ పడితే వినపడకూడదు. సో అలా మాట్లాడకూడదు. సో ఈ అందరికీ తెలియకూడదు అలాగే అందరికి గొడవ పడుతుంటే. అంటే మీరు ఇక్కడ చేసింది ఏంటంటే అందరికీ చెప్పుకున్నారు, అది ఆయన నచ్చలా. బేసికల్గా నాకు ఆయనకి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు ఈయన కనిపించింది. అక్క బావ అని చెప్పి ఇంత మాట్లాడారు ఫస్ట్. వీళ్ళకి అనిపించింది, వీళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. మళ్ళీ వెళ్ళి బాను దగ్గరికి వచ్చాడు, మళ్ళీ వెళ్ళి సిద్ధు సార్ దగ్గరికి వచ్చాడు. మాస్టర్ గారికి కొంచెం హట్టింగ్ అనిపించింది అనమాట. దేనికి కళ్యాణ్ ఏమంటాడంటే అదొక్క పాయింట్ ఇంకా ఇంకో 2 days దీన్నే పెట్టుకొని తిప్పుతాను అంటే ఐఎమ్ సో హ్యాపీ. బట్ నా దగ్గర మీరు ఎవరికి ఇంకో పాయింట్ దొరకలేదు, అదొక్కటే ఉంది, అది మేమే ఇచ్చాం అని చెప్తే నీతి గారు అగ్రెషన్ అని చెప్పి పట్టుకొని లాగుతూనే ఉన్నారు కదా. అంటే మాది కూడా అట్టగా లాగారు కదా, ఒక పాయింట్ ఉంది మాది కూడా. సో సేమ్ పాయింట్స్ 2 అంతే కదంటే వాసంతి మేము ఒప్పుకోమని చెప్పడం లేదంటే వాళ్ళు కూడా చెప్తున్నారు ఒప్పుకోవట్లేదు అని చెప్తే కళ్యాణ్ ఏమంటారంటే మేము ఫేక్ చేయటం లేదు. ఏంటి అంటే పిల్లల మీద కోపం వస్తే కోపం చూపిస్తా, పక్కింటోడు వింటాడు ఎదురింటోడు వింటాడు అన్నది నాకు అనవసరం అని చెప్తున్నారు. రాంగ్ లైన్లు, రాంగ్ స్టేట్మెంట్లు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తాం, కోపం వస్తుంది, ఏదో హస్బెండ్కి వైఫ్ మీద హస్బెండ్కి కోపం వస్తుంది, అరిచేసుకుంటారా? కోపం వచ్చింది నెట్టగా ఉంటాయి, ఇంట్లో తిట్టా ఉంటే బయట అరుచుకుంటామా? అరుచుకోం కదా. ఎక్కడైనా సరే ఇంట్లో అయినా సరే అరుచుకోకూడదు. 4 గోడల లోపల ఉండేలాగా ఎంతైనా అరుచుకోవచ్చు, గోడ దాటకూడదు. నేను బిలీవ్ చేసేది అది. గోడ దాటి 3వ వ్యక్తి ఎంటర్ అయితే పెద్దది చెప్తే తగ్గదు, తగ్గినా కూడా 3వ వ్యక్తి దగ్గర చులకన అయిపోతాం. అవసరం లేదు. ఎందుకు ఆయన మంచిగా అని చెప్పి ఏదో డిఫెండ్ చేయాలని చెప్పి ఏదో అనేయడం తప్పితే అవసరం లేని పాయింట్ చెప్పాడు అనిపించింది. వెంటనే నీతిగా జడ్జెస్ కూడా ఇదే చెప్పాల్సింది కదా, నాకు ఏదో అదే చూపిస్తాంటే అదే చెప్పాను అంటాడు ఆయన. నేను చెప్పాను ఇదే, అది నా ఎమోషన్ అంటే నటరాజు గారు మాస్టర్ ఏమో ఆవిడ వాసంతి గారు ఫిల్టర్స్ లేవు మాకంటే ఇది ఫిల్టర్ అది ఇది కాదు, ఫిల్టర్ ఉన్న మ్యాటర్ కాదు అంటే కళ్యాణ్ ఏమో మీకు నేను అది ఇచ్చాను కదా, సో ప్రాంప్ట్లో ఇచ్చారు, మీకు ఇచ్చాను కాబట్టి నాకు వేశారు, ఓకే డన్ అని చెప్తా ఉన్నారు అనమాట. నీతి గారు ఏమో బకెట్ కూడా మీరు అలాగే పట్టుకున్నారు, సో మీరు ఒకటి పట్టుకున్నారు మేము ఒకటి పట్టుకున్నాం చెప్తే కళ్యాణ్ ఏమో బకెట్ అసలు నేను తీయలేదు, సో నా దగ్గర 100 గుడ్ పాయింట్స్ కూడా చెప్పాను నీతి గారు, మేము అదే చెప్తున్నాం. అలా అవ్వకుండా ఉండుంటే మేము కూడా గుడ్డే చెప్తున్నాం, ఆ 9th వీక్లో అలా అవ్వకుండా ఉంటే బాగుండేది. సో మీరు అలా 100 గుడ్ పాయింట్లు చెప్పారు, మేము అదే చెప్తున్నాం అని చెప్పి ఇది కొంచెం ఇట్లా సాగుతానే ఉందన్నమాట వీళ్ళ డిస్కషన్. నెక్స్ట్ కళ్యాణ్ తప్పు మాది, నేను నా భార్య చేసిన చిన్న ఇన్సిడెంట్ అయితే కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయింది, మా తప్పే, మమ్మల్ని మేమే అనుకోవాలి, సో మిమ్మల్ని అక్కాబావ మమ్మల్ని మేము అనుకోవాలి అనుకొని మిమ్మల్ని అక్కాబావ అనుకున్నాం, కానీ మీరు అలా చెప్పేశారు బయటికి, ఇదంతా మా మీద పాయింట్స్ చేస్తున్నారంటే నటరాజ్ మాస్టర్ గారు ఒకటి చెప్తారన్నమాట. ఏంటంటే తప్పు మీరు మాట్లాడుతుంది, ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అందరికీ తెలియకపోకుండా మాట్లాడటం కాదు, అందరికీ తెలిసే, అంటే మీరు చెప్పిన పాయింట్ మీ మధ్య జరిగింది ఎవరికి తెలియకుండా మొక్కలు తెలిస్తే అది మేము బయట తీస్తే తప్పు. మీరు అందరికీ చెప్పేసుకున్నారు, ఓపెన్ అందరికీ తెలిసిపోయింది తర్వాత మేము చేస్తే తప్పేంటి? పాయింట్ కరెక్ట్. ఇంతకుముందు అయితే వాళ్ళిద్దరి మధ్యలో కపుల్స్ మధ్య జరిగినవే బయటికి చెప్పేస్తున్నారు, అది రాంగ్ అని అప్పుడు మనం చెప్పాం. కళ్యాణ్ స్టమక్ అక్కడ ఏదో డిస్కషన్ కట్ చేసినట్టున్నారు, స్టమక్ ఏదో చూపించుకుంటున్నాడు, కడుపులో నొప్పి దాని గురించి అనుకుంటా. ఇది నా పర్సనల్ది, ఇది తీయాల్సిన అవసరం లేదు, మీరు కూడా 10 సార్లు వీక్ అని చెప్పారు 10 సార్లు వీక్ అయిపోతా అన్నప్పుడు లేదా మాస్టర్? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడినప్పుడు అనిపించలేదా మాస్టర్? మీకు ఒక రూల్స్ మిగతా వాళ్ళకి ఒక రూల్స్ పెట్టారా మాస్టర్? నేషనల్ టీవీలో మీ యాంకర్ చూసి ప్రాపర్టీ డ్యామేజ్ చేసి జనాలు మరి ఏం నేర్చుకుంటారు మాస్టర్? మరి ముందు కనెక్షన్ మిస్ అయింది, ఎడిటింగ్ ఏంటో నాకు అర్థం కాదు. ఇవన్నీ పాయింట్లు వరుసగా చెప్పాడు అనమాట. నీతి గారు మేమేదో చెప్తున్నాం, మీ ఇద్దరు కొట్టుకుంటే జనాలు ఏం నేర్చుకుంటారు? మరి మాస్టర్ గారు ఏమో అన్నారేమో ఈ బాడీ ఇంజరీస్ గురించో వీక్నెస్ గురించి జనాలు ఏం నేర్చుకుంటారు అని చెప్పి కళ్యాణ్ ఈ పాయింట్లని తీశాడు. కొంచెం వ్యాలిడ్గా అనిపించింది, వీడికి మరి కనెక్షన్ లేకపోయినా పాయింట్లు వ్యాలిడ్గా అనిపించినాయి. మరి మీ ఇద్దరు కొట్టుకుంటే జనాలు నేర్చుకుంటారని నీతి గారు కూడా ఒకటి వేశారు. నటరాజు మాస్టర్ నేను నా భార్య అని ఏడిపించలేదు, నేను నా భార్యని ఎప్పుడు ఏడిపించలేదు, గుర్తుపెట్టుకో. సపోర్ట్ ఇచ్చాను, సో అది అదే గేమ్స్లో కానీ ఛాలెంజెస్లో కానీ ఎలా వెళ్ళాలి ఏంటి సపోర్ట్ ఇచ్చాను, అది నేర్చుకుంటారు జనాలు.
నా భార్యకి నేర్పించింది అది అని చెప్తే నెక్స్ట్ నీతు గారు కూడా నన్ను ఏమనలేదు, సో ఎప్పుడైనా సరే ఎవరి గురించి ఎవరి దగ్గర ఏం మాట్లాడలేదు అది ఇది అని చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. నన్ను ఏమనలేదు అని ఎందుకు అన్నారంటే ఎవరి దగ్గర అంటే వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి నా గురించి ఏమనలేదు అని ఎందుకు అన్నారంటే నాకు తెలిసింది ఏంటంటే నీతి గారు దగ్గర వాసంత్ దగ్గర కూర్చొని చాలా విషయాలు అంటే మనకి టెలికాస్ట్ అవ్వని చాలా విషయాలు కళ్యాణ్ కోసం అన్నారని అదన్నారు ఇదన్నారని అట్లా కళ్యాణ్ అన్నాడని చెప్పి కొన్ని విషయాలు అది మనకి ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు చాలా విషయాలు ఉన్నారని వీళ్ళ మైండ్లో ఉన్నాయి. సో అందుకోసం అనమాట ఎన్ని టెలికాస్ట్ చేస్తే ఇంకా దారుణంగా ఉంటే అని చెప్పి టెలికాస్ట్ చేయలేదు. సో అలా అలా ఆ విషయాలతో అలా ఎప్పుడు అనలేదు అన్న విధంగా పాయింట్ పెట్టారు మొత్తం బయటికి చెప్పకుండా. కళ్యాణ్ ఏమో చప్పట్లు కొట్టుకుని ఏదో చెప్తున్నాడు, ఓవర్లాప్ అయింది కంటిన్యూస్గా. నటరాజ మాస్టర్ గారు ప్రతిసారి కప్పుల్గా ఉన్నటువంటి ఈ గోలు గొడవలు ఇలాంటివన్నీ ఉండకుండా చూసుకోవాలి, సో లేదంటే సిచ్యువేషన్ ఎట్లాగ అయిపోతారు అని చెప్తుంటే కళ్యాణ్ ఏమో జనాలు చూస్తున్నారు, ఇది మీ భార్యలకు జరిగితే మీరు మాత్రం చప్పట్లు కొట్టి కూర్చోండి, మేమేమో స్టాండ్ తీసుకుంటే మా భార్య కోసం మాట్లాడితే మా కోసమేమో అవమానం అని చెప్తాడు. ఏం మాట్లాడతాడు అర్థం కాదు. మీ భార్యలు జరిగితే మీరు చప్పట్లు కొట్టుకుని కూర్చుంటారు, ఎవరు కూర్చుంటారు, ఎవరు కూర్చోరు. కానీ ఏం చేస్తారు, ఎవరైతే జోకేస్తారో అది చెప్తారు, బాబు నువ్వు అనకరా బాబు అని చెప్తారు, పక్క తీసుకెళ్ళి చెప్తారు, సీరియస్ అవుతారు, గొడవ పోనీ ఒకవేళ అర్థం కావట్లేదు గొడవ పడినా వాళ్ళతో గొడవ పడతారు. అంతేగాని భార్య కోసం స్టాండ్ తీసుకొని భార్య స్టాండ్ తీసుకోలేదని భార్యతో గొడవ పడతారు ఎవరైనా. ఇక్కడ జరిగింది అది, నేను నీకోసం స్టాండ్ తీసుకోండి అని చెప్పి నీతోనే గొడవ పడుతున్నా, ఎందుకు నువ్వు స్టాండ్ తీసుకోలేదు నా కోసం, లేదు నీకోసం నువ్వు స్టాండ్ తీసుకోలేదని. అర్థమైందా? అర్థమైతే ఓకే, అర్థం కంటే మళ్ళీ ఒకసారి టిక్ టక్ టిక్ నువ్వు 10 సెకండ్లు 20 సెకండ్లు వెనక్కి వెళ్ళారండి అంతే కదా. నోకరాజుతో గొడవ అయితే వీళ్ళిద్దరు కలిపి వేరే విషయం, వాళ్ళిద్దరు నోకరాజు వాళ్ళిద్దరు గొడవ పడతాయి ఏంటి, అందులో స్టాండ్ తీసుకోలేదని మళ్ళీ ఈయన స్టాండ్ తీసుకొని గొడవ పడటం ఏంటి, దాన్ని ఇక్కడ చెప్పుకోవడం ఏంటి, పెద్దగా మీ భార్యలు జరిగితే తెలుస్తుంది. ఆ డైలాగే ఆర్డ్గా ఉంది, ఆ మాటలు ఆర్డ్గా ఉన్నాయి. ఎందుకు అంత వరస్ట్గా మీ భార్య జరిగితే తెలిసిద్ది, మీ పిల్లల జరిగితే తెలిసిద్ది, ఎందుకు ఇవన్నీ ఏంటో ఇప్పుడు 2-3 సార్లు అనేది. నటరాజ మాస్టర్ గారు అయ్యో స్టాండ్ తీసుకునే మాటరే కాదంటే కళ్యాణ్ అయ్యో అయిపోయిందా ఏదో చెప్తున్నారు అనమాట. వాసంత్ దగ్గర పక్కన నుంచి ప్లీజ్ ఇంక వదిలేసే అని చెప్తారు. నీతి గారేమో పర్సనల్గా మాట్లాడుకుంది కదా ఇది చెప్పారు అబ్బాయి నేషనల్ టీవీలో, మేము కూడా చెప్పలే పర్సనల్గా మాట్లాడుకుంది కాదు మీ విషయం వచ్చింది అన్నట్టు చెప్తారనమాట. కళ్యాణ్ ఎనీవే ఐఆమ్ డన్ అనగా నటరాజ మాస్టర్ గారు ప్రేమ గురు ఐఆమ్ ఆల్సో డన్ అన్నట్టు జరిగింది ఈసారి ఆయన కూడా. వాసంత్ గారు వదిలేసే అంటే కళ్యాణ్ నీ కోసమే ఆపేసా అని చెప్తే, ఎందుకంటే వాసంత్ గారు నాకు తెలిసి అర్థమైంది స్టాండ్ తీసుకోవడం భార్యలు అనగానే నువ్వు రాంగ్ లైన్లో ఉన్నావు అన్నట్టు ఆయనకు అర్థమైందేమో ఆపేశారు. అగ్రెషన్ కూడా పాయింట్ అన్న అదొక సెన్స్లెస్ పాయింట్, 10 మందిని అవమానించి తిట్టి మనల్ని కూడా కళ్యాణ్ నెమ్మదిగా మాస్టర్ గారు అంటున్నారు అనమాట. 10 మందిని అవమానించి తిట్టి మనల్ని కూడా చీటింగ్ అనుకుంటా అక్కే కదా బావే కదా అని అనుకొని ఆగిపోతుంటే ఇది చేస్తున్నాడు అయ్యని చెప్పి. నీతి గారు అట్లా నుంచి అగ్రెషన్ని యాంగర్ అంటారు ఏంటి అయ్యని చెప్పి. కళ్యాణం కామెడీ కాకపోతే వస్తుంది కళ్యాణ్ స్టాప్ ఇట్ అంటున్నారు. సో వీళ్ళందరికీ గట్టిగానే పడి చాలా పెద్దదైపోయింది. ఇక్కడే నాకు మన ప్రీతమ నేత సోనియా గారు చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. సో కళ్యాణ్ ఎవరితో అయితే క్లోజ్ అవుతాడో వాళ్ళతో గట్టిగా పడిద్ది అన్న ఒక మాట చెప్పారు. సో ఇనీషియల్గా అంజలి అక్క వాళ్ళతో పడింది, తర్వాత జానుబాను వాళ్ళతో పడింది, ఇప్పుడు నటరాజ మాస్టర్తో క్లోజ్ అయ్యాడు, ఏమైందో చూడాలి అని అన్నారు. నాకు తెలిసి ఆవిడ ఇది చూసి ఈ ఘట్టాన్ని చూసి ఆనందపడండి, అబ్బా నా ప్రిడిక్షన్ ఏమైనా రైట్ అయిందా ఎన్న తలయవా అన్నట్టు. పాపం టాప్ 5లో ఉండాల్సిన వాళ్ళు ఏం చేయలేం, అలా జరిగిపోయింది అది. నెక్స్ట్ నోకరాజు వచ్చింది. నోకరాజు సెకండ్ తీసుకెళ్ళి ఫస్ట్ జానుబాను వాళ్ళకి వేసాడు అనమాట. మీకు సెకండ్ ఎందుకంటే డే బై డే మీలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది, కపుల్ వైజ్ ఇన్వాల్వ్మెంట్ కనిపించింది, ఎంటర్టైన్మెంట్ తీసుకునే తర్వాత నెంబర్ 1లో ఉండాలంటే ఛాలెంజెస్ ఇవన్నీ తీసుకోవాలి, నెంబర్ 1లో ఉండాలి అంటే ఆ ఛాలెంజెస్ అన్ని ఇష్టపడి ఆడాలి. లీస్ట్లో ఉన్నామంటే అది కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ మీ తప్పొప్పులు ఉంటే మన తప్పొప్పులు ఉంటే కానీ ఉండము, మీరు అవన్నీ లేకుండా స్ట్రాటజీస్ చేసుకొని చక్కగా ఛాలెంజెస్ అన్ని బాగా ఇష్టపడి ఆడి క్రమక్రమంగా పెరుగుతా వెళ్ళారని చెప్పాడు అనమాట. ఆ గ్రాఫ్ మెయింటైన్ చేశారు, పెంచుకోలేరు, సో అన్ని వర్కౌట్ అని. అందుకని మీకు సెకండ్ అంటే థ్యాంక్ యూ అన్నారు. థర్డ్ వచ్చేపాటికి వాసంతి అంటే కళ్యాణ్కి వేశారు. సో ఎంత ఫస్ట్ వేసినా కూడా కనకరించాలి నోకరాజు తిరిగి వేసాడు. కళ్యాణ్కి ఎందుకు 3 అంటే రెండు పర్సన్స్ని చూశాను. ఒకటి మ్యాన్షన్లో ఒక పర్సన్ చూశాను, సర్కిల్ ఆఫ్ లవ్లో ఒకరిని చూశాను. జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక పర్సన్తో అంటే నేను ఇట్లాగా మింగిల్ అవుతున్నప్పుడే మనం ఏంటి అన్నది వాళ్ళకి చెప్పేస్తే ఒకలా ఉంటుంది, అవతల పర్సన్ కూడా ఉంటాడు. సో చిన్న ఇన్సిడెంట్ పక్కకి పిలిస్తే చెప్పేసి అంటే అయిపోయే మ్యాటర్ని ఇంతవరకు తీసుకెళ్లారని చెప్పారనమాట. ఇప్పుడు ఏమైంది, నువ్వు ఫ్రైడ్ రైస్ చేస్తావు నేను తినలేదు, ఎదురుపడినా మాట్లాడుకోవటం లేదు, ఈ వేరియేషన్ నాకు నచ్చటం లేదు, సో నువ్వు ముందే చెప్పుంటే నా లిమిట్స్లో నేను ఉండేవాడిని, సో చిన్న మిస్టేక్స్ వల్ల అది ఖరాబ్ అవుతున్నాయి, మీ గేమ్ కూడా అది ఎఫెక్ట్ అయింది కదా, ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ పోయినాయి కదా. కళ్యాణ్ తెలిసి చేసావా అంటే వాంటెడ్గా చేసావని వాంటెడ్గా చేసేది అది జోక్ వేసుకున్నాను అంతే, వాంటెడ్గా చేసావని అంటలేదు. కానీ నీ తత్వం నాకు అర్థమైంది, ఆ మూమెంట్లో నేను తీసుకోలేకపోయా, అంతే కోపం వచ్చింది, అదొక ఒరిజినల్ ఎమోషన్, నవ్వేసి వెళ్ళిపోవచ్చు కానీ నేను ఫేక్ చేయాలనుకోవాలా.
అక్కడ చూపించిన ఓకే, తర్వాత ఎమోషన్ క్యారీ చేయడం రాంగ్. స్ప్లిట్ పర్సనాలిటీ ఇద్దరు చూసాను అన్నావు కదా, ఏంటంటే సర్కిల్‌లో జడ్జెస్ కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేను అలా ఉన్నాను. ఇన్పుట్ ఇప్పుడు నీది కూడా ఉన్న వాళ్ళు ఆ ఇన్పుట్ ఇస్తున్నారు కాబట్టి తీసుకోవాలని చెప్పాడు అనమాట. ఆయన ట్రైయింగ్ అని చెప్పాను కానీ, వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఆయన ట్రైయింగ్ అని చెప్పాను కానీ నా వల్ల కాదు నేను చేయనని చెప్పలేదు. సో అక్కడ వాళ్ళకి మర్యాద ఇచ్చాను. సో 2 పర్సన్స్ కాదు, అక్కడ రెస్పెక్ట్ ఇయ్యాలి కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చానని చెప్పారు అనమాట. ఆ ఇన్సిడెంట్ కనుక జరగకపోతే అందరూ ఒకటి మాకే పోసేవాళ్ళు. బట్ ఓకే, నువ్వు చెప్పడం ఫైన్, నువ్వు బాగానే చెప్పావు ఫైన్ అని చెప్పి, బట్ చాలా స్మార్ట్గా అందరూ దీన్ని క్యారీ చేస్తున్నారు. ఎనీవే ఐఎమ్ టేకింగ్ ఇట్ పాజిటివ్ నోట్. ఇదే నీతి గారు బాధపడుతుంది. నువ్వు చెప్పడం ఫైన్ అని చెప్పి వేరే వాళ్ళు దీన్ని స్మార్ట్గా క్యారీ చేస్తున్నారంటే పాయింట్ ఇచ్చారు కాబట్టి మీరు పాయింట్ తీస్తారు కాబట్టి అట్నుంచి ఒకళ్ళ పాయింట్ మీ దగ్గర తీయాలి కాబట్టి తీస్తారు అంతే. దాన్ని వేరే వాళ్ళు పుడిచినట్టు అనిపిస్తుంది, ఒకళ్ళు పొగిడితే ఇంకోళ్ళు పుడిచినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. నోరే త్వరలోనే కోపం తగ్గించుకుని జోక్స్ మళ్ళీ మనం వేసుకోవాలి అని చెప్పి వెళ్ళి అది చేసుకొని మళ్ళీ మనం కలిసిపోవాలంటే నేను ఆశ అక్కడ అదే చెప్పాను రా అది అనుకుంటారు, అయిపోయింది. నెక్స్ట్, ఇక మీదట నా జీవితంలో నా భార్య నన్ను తిట్టినా కొట్టినా తన్నినా పడునట్టు అని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే అవతల వాళ్ళకి వేరే ఛాన్స్ ఉన్నాను. ఇంకోసారి షోకి వెళ్ళరు, ఇంట్లో గొడవలు వస్తాయి, గొడవ రావాలి. గొడవలు ఎప్పుడు ఎవరైనా ఒక్కళ్ళదే తప్పు ఉండదు. ఎప్పుడు ఒకసారి భార్య తప్పు ఉంటే ఒకసారి భర్త తప్పు ఉంటుంది. ఏమైతే తెలుసా, ఆయన మా భార్య ఎప్పుడు చెప్పినా తిట్టినా కుట్టినా పడుంటాను అంటే ఇంకా ఆవిడకి ఎప్పుడు చేసినా ఏం చేసినా అన్ని రైట్లా కనిపిస్తాయి. అలా కాదు, తప్పు ఆవిడ కూడా తప్పు చేయొచ్చు. ఆ టైంలో నువ్వు రైట్ అయ్యి ఉండొచ్చు, అప్పుడు కూడా తప్పు ఒప్పుకుంటే ఎట్ అవుతుంది, అది కరెక్ట్ కదా, బ్యాలెన్సింగ్ వెళ్ళదు. అండ్ మీరు షోలో ఉంటారు కదా, సరే షో కోసం ఇలా చేద్దాం అనుకుంటే అంటే ఆ టైంకి అనేసండి ఏదో ఒకటి. నోకరాజు, వసు చెప్పిన మాట జడ్జెస్ కూడా చెప్పారు, వసుకి రెస్పెక్ట్ ఇచ్చి ఆగి ఉంటే కనుక ఇంతవరకు వచ్చేది కాదంటే ఓన్లీ యాక్సెప్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ 4th వచ్చేప్పటికి మహేష్ అండ్ శాండ్రాకి ఇచ్చారు. ఏంటి ఇచ్చారంటే, మీకు ఇక్కడ 25 బాండ్ కేట్స్ వచ్చాయి. సో నేనైతే ఆడి ఓడిపోయాం, మాకు 25 వచ్చుంటే కనుక మేము సెకండ్ వచ్చేవాళ్ళం. సరేనా, అది ప్లస్ అయినా సరే మీరు బాటమ్ 5లో ఉన్నారు. ఫైనలిస్ట్ కాకుండా కనుక మీరు నా ప్లేస్లో మీరు బ్యాటిల్ ఆఫ్ లవ్ ఆడాల్సి వచ్చేది. ఛాలెంజెస్లో కానీ ఇంకోటి మ్యాచ్లో కానీ ఎన్వాల్వ్మెంట్లో కూడా ఇక్కడ ఉన్న కపుల్స్ అందరితో పార్టిసిపేట్ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ కంపేర్ చేస్తే తక్కువ ఉన్నాయి అని ఇచ్చారు. సో ముందు నాకు నచ్చలా, బట్ ఇది ఓకే, ఛాలెంజెస్లో అన్నింటిలో ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది అని చెప్పి. మహేష్ ఏంటంటే అంటే ముందు 25 ఇచ్చారంటే అదొక ఫార్మాట్. ఇంతకుముందు కూడా ఏం జరిగిందంటే ఒక దాంట్లో సిద్ధు సోనియా వాళ్ళు కప్పులు అయినప్పుడు అనుకుంటే వాళ్ళు బాటమ్ 3కి వస్తే వాళ్ళు మరి పిలవాల, వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు కదా, పిలవాల ఇది పెట్ల అట్లా అప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ అయినట్టు, ఎందుకంటే వాళ్ళు గోల్డెన్ కప్పులు అయినారు. నెక్స్ట్ ఈవెన్ వాసంతి కళ్యాణ్ కూడా గోల్డెన్ కప్పులు అయ్యారు, వాళ్ళు అప్పుడు బాటమ్ 3లో ఉన్నారు. మరి ఆ రోజు అప్పుడు ఎలిమినేషనే పెట్టలేదు కనీసం. సో వాళ్ళైతే సరే, వాళ్ళైతే స్టేజ్ మీదకి పిల్ల సో వీళ్ళకి అప్పుడు అడ్వాంటేజ్ అయినట్టే కదా. సో దీన్ని అసలు పాయింట్గా పెట్టడం అనేది నాకు ఆశ్చర్యం కలిగించింది, అందుకని నచ్చల పాయింట్. కానీ మహేష్ అయితే ప్రతి ఒక్కరికి ప్రతి వారం ఉంది, ఏదో ఒక అడ్వాంటేజ్ అయింది. శాండ్రా గారు మాకు ఇచ్చారు కాబట్టి, సో మీరు మాకు ఇవ్వకపోతే మీరు ఉండేవాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఈవిడ కూడా అదే చెప్పారు, అడ్వాంటేజ్ వచ్చింది. మాకెందుకు గేమ్లోంచి తీస్తారంటే మహేష్ చెప్పింది అంటే, మిగతా వాళ్ళని ఆడించారంటే నేనేమనుకున్నాను తెలుసా అంటే, అప్పుడు మేము ఆడి మీకు ఒక ఆపర్చునిటీ లూజ్ అయిపోయిద్దేమో అని చెప్పాడు. కానీ ఆపర్చునిటీ లూజ్ అవ్వదు. ఎండ్ ఆఫ్ ద డే సర్లేండి, ఇంకా దాని గురించి లెక్కేసుకోవడం వేస్ట్. కానీ బట్ అక్కడ ఈక్వల్ చేయాలి, నెంబర్ ఆఫ్ కపుల్స్ ఈక్వల్గా ఉండాలని చెప్పి చేసినట్టుంది. మీకు ఒక ఫెయిర్ ఛాన్స్ ఇచ్చారనిపించింది. ఎంతో ప్రెషర్ తీసుకొని మేము కొట్టామంటే అది చాలా పెద్ద విషయం. ఇది సిల్లీగా తీసుకోలేదు అంటే సిల్లీగా అనట్లేదు అంటాడు. సరే థ్యాంక్ యూ అనుకుంటారు, సింపుల్గా అయిపోద్ది ఇది కూడా. ఎందుకంటే వీళ్ళు నోకరాజీకి నెంబర్ 1 ఇద్దాం అనుకున్నారు కాబట్టి ఆయన గొడవపడి ఏం చేసేది, అంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన నెసిటీ కూడా లేదు. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేప్పటికి నటరాజ్ మాస్టర్ గారికి నీతి గారికి ఇచ్చారన్నమాట. ఆశ చెప్పింది, ఎందుకంటే గోల్డెన్ కప్లు అవడానికి ఎంత కష్టపడ్డారో చూసాము, 10th వీక్ వరకు ఎంత కసిగాడారో చూసాము, ఇమ్యూనిటీ లేకపోయినా టాప్ 1 వచ్చేది చూసాము. స్టార్టింగ్లో అక్క భయపడేది, కానీ అక్కని మీరు అంతా ఇది చేసి పుష్ చేసి ఇదంతా చేసి మాస్టర్ ఇచ్చిన మోటివేషన్ వేరే. అక్క వల్ల మీరు వెనకబడుతున్నా కూడా గేమ్స్ అప్పుడు మళ్ళీ మీరు అక్కని మోటివేట్ చేసుకుంటూ తీసుకొచ్చారు. దానివల్ల అక్క ఏకంగా శివంగి అని ప్రూవ్ చేసుకుంది. సో ఏం చెప్తుంటే మాస్టర్ గారు నీతి గారు అసలు నవ్వులు, అసలు ముసిమిసి నవ్వులు మామూలుగా లేవు. పాపాలు అక్కడికే వెళ్ళారు, వాళ్ళంతా ఎవరు పొగట్లేదు కదా. సో గట్టిగా పొగిడేవాడికి కొంచెం మంచిగా తీసుకున్నారు. మాస్టర్ అగ్రెషన్ అక్క మీద ఎప్పుడు చూపించలేదు. అక్క కూడా ఏదైనా ఉంటే కంట్రోల్ చేసుకుంటూ వచ్చిన విధానం కానీ, అక్క ఏదైనా చేస్తుంటే కంట్రోల్ చేసిన విధానం కానీ అన్నీ కనిపించినాయి. అందుకని మీకు ఫస్ట్ ఇస్తున్నాం అని ఇచ్చారన్నమాట. నోకరాజు బకెట్ తనట్టు అవి కొంచెం చూసుకోవాలి మాస్టర్, అవి మీరు చేంజ్ చేసుకోవాలంటే అగ్రీ చేస్తాను, ఏ రోజైనా అగ్రీ చేస్తాను. సో ఆ విధంగా ఫస్ట్ పోసారు. దాని తర్వాత ఆశ ఒక మోనోలాగా చెప్పింది, ఏంటంటే మీ అందరికీ ఒకటి చెప్పాలని చెప్పి స్టార్ట్ చేసింది. జీవితం సాఫీగా సాగదు, ఒడిదుడుకులు వచ్చినప్పుడే మనం అందరం ఖర్చుపెట్టి కలిసి ఉండి ముందుకు వెళ్ళాలి. స్ట్రాంగ్గా ఉంచి మన బంధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్తే ఏదో చెప్తా ఉంది నోకరాజేమో. ప్రేమగురు ఇది కట్ చేసేటంటే ఇద్దరు మిగతాలందరూ ఎండగా ఉంది. వెంటనే మహేష్ అమ్మ చెల్లెమ్మ మళ్ళీ మీకు అది కనిపించలేదంటే పక్కన సెంటగారు, నాన్న ఏంటి ఎండ వాడిపోతుంది, ఇప్పుడు నువ్వు మళ్ళీ డిస్కషన్లు పెట్టుకొని వాచిపోతుంటే ఇక్కడ ఏంటి బాబు అన్నట్టు. నటరాజ్ మాస్టర్ గారు అంటారు, అందరికన్నా చిన్నోళ్ళైనా మా రియల్ ఎమోషన్ని ప్రాపర్గా చెప్పారు, నేను గెలిచినంత ఫీల్ అవుతున్నానని చెప్పి ఆయన పాపం బాగా వెళ్ళిపోయారు అనమాట. నెక్స్ట్
మహేష్ అండ్ శాండ్రా వచ్చారు. అమ్మా ఇక్కడ జరిగిన గొడవ మామూలు గొడవ కాదు సామె, వాటర్ తాగాలి నేను చెప్పాలండి. ఆ గొడవ ఎంత రేంజ్కి వెళ్ళిందంటే బెల్లి కొట్టారయ్యా చివరికి, ఇంకా ఆపండ్రా బాబు, ఆకు చెవులు నిద్రిస్తుంటారు, రే ఆపండ్రా బాబాయ్ ఏంట్రా బాబు మీరు పిల్లలకి వచ్చి ఎంత గొడవ పడుతున్నారని. ఫోర్త్ వచ్చేవాడికి జానుబానికి ఇచ్చారు వాళ్ళు. మీ ఇద్దరు రిలేషన్ బాండింగ్ కోసం చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకంటే మీరు కనబడలేదు. సింపుల్ పాయింట్ పెట్టేశారు కదా, అయిపోయింది కదా, అంతేనా పాయింట్ జాయిన్, ఇంకేనా పాయింట్స్ చెప్పండి ఒకేసారి వాదించుకుంటాను, లేదు ఇదే పాయింట్ ఇంక అంతకుమించి మాకే కనిపించలేదు. బట్ లేదు, ఇక్కడి నుంచి సాగిపోయింది. శాండ్రా గారు వీక్ 1 నుంచి ఇప్పటి వరకు జాను అసలు కలబడలేదు, కలవలేదు, ఎవరితో కలిసిన ఒక ఇద్దరితోనే క్లోజ్ అయింది, మిగతా వాళ్ళతో మింగిల్ అయ్యేది కాదు. సో బాను ఏమో బయట బ్యాలెన్స్ చేసేవాడు. ఇప్పుడు కూడా మీరు రూమ్లోనే ఉంటున్నారు, బయట అయితే లేరు. సో ఛాలెంజెస్ ఆల్సో ఆడిన కొన్నిసార్లు మీరు గెలిచారా, ఏదైనా చేశారా, అది లక్ వల్ల గెలిచారా, ఎఫర్ట్స్ పెట్టారా అన్నది మీకే తెలియాలి. ఇది ఏంటంటే మీరు లక్ వల్ల గెలిచారు అని ఏదైతే పాయింట్ పెట్టారో దానికి ప్రతీకారంగా పెట్టిన పాయింట్. సో మీరు లక్ వల్ల గెలిచారో ఎఫర్ట్స్ వల్ల గెలిచారో అది మీకే తెలియాలి అని చెప్పి ఇక్కడ దీని బదులు ఇంకోలా పెట్టాల్సింది. మీరు ఆడిన ఛాలెంజెస్ కూడా లక్ వల్ల గెలిచారు మెజారిటీ. మొన్న కూడా నూకరాజు ఆ బొజ్జ నొప్పి తల్ల వదిలేయటం వల్లే మీరు గెలిచారు, లక్ ఫేవర్ చేసింది మీకు అని చెప్పేసి ఉంటే వాళ్ళు ఇచ్చిన దానికి పడేది. అంటే వాళ్ళు చెప్పారు కానీ చెప్తున్నా ఈ పాయింట్, అట్లా నాకు తీసేయటం నచ్చలా. నేను నిన్న కూడా చెప్పాను, తీసేయటం నచ్చలా అలా లక్ అని చెప్పి వాళ్ళ ఎఫర్ట్ని. జానీ గారు ఒకరిద్దరితో మాట్లాడేవాళ్ళని అంటున్నారు కదా, అంటే ఏమైందంటే ఒకరిద్దరితో కాదు, నేను అందరితో మాట్లాడాను. అంజలి గారితో ఇష్యూ అయింది, అంజలితో ప్రాబ్లం వస్తే ఆవిడతో మాట్లాడటం మానేశాను. తర్వాత నీతో ఒకతో ప్రాబ్లం వస్తే ఆవిడతో 1 వీక్ మాట్లాడాను, నీతో ఒకతో ప్రాబ్లం వస్తే ఒక 2-3 రోజులు మాట్లాడటం మానేశాను. అది కాకుండా అందరితో మాట్లాడేదాన్ని, వసుతో కూడా మాట్లాడేదాన్ని. బట్ నాకు వసుతో ఒక ప్రాబ్లం వచ్చేపాటికి మళ్ళీ వసుతో కూడా మాట్లాడలేదు. సో వసు అనేసరికి ఏంటంటే ఒక 1 వీక్ గ్యాప్ వచ్చేసింది. అంటే ఏదైనా సరే 2 రోజులు పడుతుంది కదా తీసుకోవడానికి అని చెప్పేసి ఒక్కొక్కరితో ఇష్యూ అయినప్పుడు నేను ఒక్కొక్కరితో మాట్లాడి చెప్తే అందరితో ఉన్నాను అన్నది చెప్తున్నారు. శాండ్రా గారేమో బాండ్ అక్కడితో అది కట్ అయింది. నెక్స్ట్ బాండ్ క్రెడిట్స్ అన్నది మీరందరూ మాట్లాడుతున్నారు కదా, అక్కడ 2 times వచ్చింది. ఒకటి వాటర్ అటాక్ టైంలో బయట ఏదైతే ఉందో అది కాకుండా బయట ఏమైంది అని అడిగితే దాని గురించి మాట్లాడాం, అది కాకుండా ఇంకెక్కడ మేము మాట్లాడలేదు. సో గేమ్లో చెప్పడమే. మీరైతే మ్యాన్షన్లో అందరితో డిస్కస్ చేశారు, అంటే మీతో చెప్పిన తర్వాత మీరు వెళ్ళి అందరితో డిస్కస్ చేశారంటే బానేమో మీతోనే డిస్కస్ చేసాం, మేము ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఇష్యూ ఉంటే వాళ్ళతోనే మాట్లాడతాను. బాను వెళ్ళి కళ్యాణాలతో కూడా చెప్పాడు, మీ పేరు చెప్తున్నాడు మిమ్మల్ని టార్గెట్ చేయాలని చెప్పి, అంటే అంగో అని చెప్పి అనుకున్నారు. ఆశాకి వీళ్ళు చెప్పారు, ఆశ కూడా వచ్చి చెప్పింది, అందరూ చెప్పుకున్నారు, ఇందులో ఎవరు తప్పు పట్టేది లేదులే. కానీ జాను గారు మేము ఎందుకు డిస్కస్ చేసాం, మీతో డిస్కస్ చేసాం, ఏ బేసిస్లో మాకు వేసారో అర్థం కాలేదు, ఐస్ క్యూబ్లు వేశారు కదా, సో ఏ బేసిస్లో చేశారో మాకు అర్థం కాలేదు. సో మీరు నూకాకు వెయ్యాలి కదా, అంటే వాళ్ళ లాజిక్ ప్రకారం మీరు నూకరాజు ఓడించాలి, మమ్మల్ని ఎందుకు ఓడిస్తారని చెప్పి మహేష్ మీరు క్లారిఫికేషన్ చెప్తే బాను వచ్చి మీరు ఎలా ఆలోచిస్తానో మీరు అలాగా ఆలోచించారు అది అన్నారు. మళ్ళీ 2 days తర్వాత వచ్చి డౌట్ అని చెప్పి క్రియేట్ చేశారు. సో కావాలని నాకు చేసినట్టు అనిపించింది, 2 days తర్వాత కావాలని చేసినట్టు అనిపించింది. అంటే బాను ఏమో బాగానే ఉంటాడు, కింద ఉన్న వాళ్ళు తొక్కేయాలన్నది నా స్ట్రాటజీ, మీరు అదే చెప్పారంటే రాంగ్ స్టేట్మెంట్, తొక్కేయాలి అని చెప్పి నేను అనలేదని చెప్పి. తొక్కేయాలి ఇన్ ద సెన్స్ బాను తొక్కేయాలని కాదు, కింద ఉన్న వాళ్ళు కింద ఆపేస్తే మనం పైన ఉంటాం అన్నది నా స్ట్రాటజీ, మీరు అలానే చెప్పారు కానీ ఆ లాజిక్ సెట్ అవ్వలేదు అన్నది దీని బాధ. మహేష్ చెప్పిన లాజిక్ సెట్ అవ్వలేదని చెప్పి మీరు ఆ తర్వాత లాజిక్ మార్చారు. సో నేను శ్రీముఖితో ఏమేం చేశానంటే ఐ వాంట్ టు మహేష్ ఏమంటాడు, లేదా నేను శ్రీముఖి ఏం చెప్పాను, ఐ వాంట్ టు సేవ్ మై పొజిషన్ అని చెప్పాను, ఐఎమ్ స్టిల్ రైట్ అని చెప్పి మహేష్ అంటాడు. సో మీరు గెలిచారు కాబట్టి ఈ పొజిషను, గెలవకపోయి ఉంటే మేమే 3rd పొజిషన్. సో ఆ రోజు టాస్క్లో నూకరాజు గెలిచి నేను ఓడించుంటే మేము 3rd పొజిషన్లో ఉండేవాళ్ళం, మీరు గెలిచారు కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నారు, మేము ఈ పొజిషన్లో ఉన్నాం అని చెప్తున్నాడు. సో ఆయన లాజిక్ ఆయనకుంది, ఈ లాజిక్ ఈయనకుంది. మనం ఇప్పుడు ఈ లాజిక్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కానీ కొన్ని పాయింట్స్ మన దగ్గర కూడా వేరీ అయినాయి. ఎందుకంటే మన పాయింట్ ప్రకారం జానుబాన్ 2nd ఉన్నారు, నటరాజ్ 2nd ఉన్నారు, జానుబాన్ 3rd ఉన్నారు. సో వాళ్ళకి ఎన్ని బాండ్ కిట్స్ వచ్చినాయి అనేది అసలు ఎక్కడ రివీల్ చేయలేదు. ఎందుకంటే టోటల్ బాండ్ కిట్స్ ఎన్ని వచ్చినాయి, వీక్ 6 ఎన్ని వచ్చినాయి, 7 ఎన్ని వచ్చినాయి, ఒక టేబుల్ వేసి ఇంక ఇన్ని వచ్చినాయి టోటల్ అని చెప్పి ఎక్కడ చెప్పాలిగా, ఎక్కడ చెప్పాలా. బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఈ షోలో నాకు. వాళ్ళకు కూడా తెలియదు, నాకు తెలిసి ఎగ్జాక్ట్గా ఎన్ని వచ్చినాయి, మళ్ళీ చూసుకొని మళ్ళీ లెక్కేసుకుంటే కానీ ఎవరికి తెలియదు. శాండ్రా గారేమో ఎందుకు రెడ్ సైన్ టాపిక్ వచ్చిందంటే మేము పర్సనల్ బాండింగ్ గురించి ఎప్పుడు మాట్లాడామని చెప్పారు కాబట్టి, అంటే పర్సనల్ బాండింగ్ గురించి మీరు మాట్లాడారు. సో మా బాండింగ్ గురించి మమ్మల్ని ఫేక్ అన్నారు, వాళ్ళ బాండింగ్ ఫేక్ అన్నారు కాబట్టి మేము కూడా ఈ పాయింట్ తీసుకొచ్చామని చెప్తున్నారు. పర్సనల్ బాండింగ్ కోసం చెప్పారు కాబట్టి మేము కూడా రెడ్ సైన్ తీసాం. వీళ్ళ బాండ్ ఫేక్, బాండ్ గేట్స్ కోసమే వచ్చారు, దానికోసమే ఆడుతున్నారు అని చెప్పారు కాబట్టి తీసుకొచ్చాం. దాన్ని పాయింట్అవుట్ చేసి చెప్తున్నా, మీరు కూడా పర్సనల్గానే బాండ్ గేట్స్ గురించే కామెంట్ చేస్తారు అంతే. సో మీరు మమ్మల్ని అన్నారు కాబట్టి మిమ్మల్ని అన్నాం, మీరు మమ్మల్ని బాండ్ గేట్స్ కోసం ఆడారు అంటున్నారు, సో మేము మిమ్మల్ని అలా అంటున్నారని చెప్పి ఆ పాయింట్ తెచ్చామని చెప్తున్నారు. నెక్స్ట్ ఒకరి దగ్గర మాట్లాడని కాదు, ఓవరాల్గా బాండ్ కేస్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అనిపించింది, మేము అదే చెప్పాం అంటున్నారు. సో ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు, ఇక్కడ దాని గురించి వదిలేసి ఏదో మాట్లాడుకున్నారు. మహేష్ శ్రీముఖ్ గారు చెప్పాక మీరు అందరూ అప్రిషియేట్ చేశారు, అంటే నువ్వు కరెక్ట్గా బాండ్ కిట్స్ కోసం ఆలోచించో అది అని చెప్పి మహేష్ సూపర్ అని ఆవిడ చెప్పారు కదా. వీళ్ళిద్దరికి టాస్క్ అయిపోయింది తర్వాత, నూకరాజ్ వర్సెస్ ఈ లవ్ టాస్క్, ఐస్ క్యూబుల్ టాస్క్ అయిపోయిన తర్వాత. కానీ 2 days తర్వాత వచ్చి ఒకరికి వీళ్ళ బాండ్ కిట్స్ కోసం 2 days తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ బాండ్ కేస్ కోసం ఆలోచిస్తూ మళ్ళీ ఇంకో లాజిక్ అడిగా అని చెప్పి ఆయన కౌంటర్ వేస్తున్నారు అనమాట.
భానుగారు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాక మీ లాజిక్ ఈజ్ నాట్ రైట్. నేను ఎప్పుడైతే అడిగానో మీరు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో లాజిక్ నాట్ రైట్ అన్నారు, నాకు తప్పు అనిపించింది అంటే మహేష్ మాకు రైట్ అనిపించింది. సో ఈయన లాజిక్ ఈయనకుంది, ఆయన లాజిక్ ఆయనకు ఉంది, ఈ లాజిక్లన్నీ వీళ్ళు వేసుకున్నారు. కానీ ఇప్పుడు టోటల్గా ఓడిపోతే ఒక కైండ్ ఆఫ్ రిజల్ట్ వచ్చింది, 20 బాండ్ క్రెడిట్ వస్తే ఒక కైండ్ ఆఫ్ రిజల్ట్ వచ్చింది, 40 వస్తే ఒక కైండ్ ఆఫ్ రిజల్ట్ వచ్చింది. ఏదైనా మరి ఈయనకి 40 వచ్చినప్పుడు ఆయనకి 10 వస్తే మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడేమో మహేష్ చెప్పాడు నీకు రాంగ్ అయితే నాకు రైట్, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పి ఏదో సిత్యంత ధర్మం ఏదో చెప్పడానికి ట్రై చేశారు, కానీ నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత శాండ్రా గారు ఒక్క నిమిషం తప్పు అంటున్నారు కదా, ప్రూవ్ ఇట్, ఇది తప్పని ప్రూవ్ చేయండి అంటే భానుగా 3 times ప్రూవ్ చేశా అన్నారు. రిజల్ట్స్ వచ్చాక ప్రూవ్ కాదు, 3 times రిజల్ట్స్ వచ్చాక ప్రూవ్ కాదేంటి, రిజల్ట్స్ వచ్చింది కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ప్రూవ్ చేయాలి కదా. మహేష్ ఏమో డైనింగ్ టేబుల్ దగ్గర నేను ఏదో చెప్పానో అదే ఐ ప్రూవ్డ్ ఇట్, అందుకే నువ్వు టాప్లో ఉన్నావు అంటాడు ఈయన. సో నువ్వు గెలిచావు కాబట్టి నువ్వు టాప్లో ఉన్నావు, నువ్వు ఓడిపోయింటే నువ్వు టాప్లో ఉండేది కదా అంటాడు ఈయన. ఆయన ఓడిపోయి వీళ్ళకి కొంచెం బాండ్ కట్స్ ఎక్కువ వచ్చినా వీళ్ళు ఉండేవాళ్ళు, ఆయన గెలిచినా వీళ్ళకి ఇంకా ఎక్కువ బాండ్ కట్స్ ఉంటే వీళ్ళు ఏదైనా చెప్పలేని పరిస్థితి ఉంది అక్కడ. ఏంటో మరి నెక్స్ట్ బాగానే ఇది ఎందుకు పోసారు చెప్పండి, ఏదేదో చెప్తారు, మీరు కూడా అదే డిస్కస్ చేసి ఎక్కడికెక్కడికి వెళ్ళారు, మీరు ఎందుకు వెళ్ళాలి, అక్కడే కట్ చేసి ఇది ఎందుకు పోసారు చెప్పండి, అడిగితే అక్కడ అయిపోద్ది కదా, ఎక్కడికెక్కడికి ఎందుకు వెళ్ళటం. పర్సనల్ బాండ్ ఫేక్ అంటారు ఎవరైనా, బాను అంటారనమాట. పర్సనల్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎవరిదైనా అన్నారా, సో మేము ఎందుకు అంటాం మిమ్మల్ని అంటే, జాన్ ఏమో రెడ్ సైడ్ పోసిన వాళ్ళు అందరూ బాండింగ్ అంటే ఇప్పుడు రెడ్ సైడ్ పోసిన వాళ్ళు అందరూ బాండింగ్ ఫేకేనా అని చెప్పి ఆవిడ వేరే పాయింట్ తీసుకొచ్చారు. శాండ్రా గారు అమ్మ నేను అది అనట్లేదు, సో మీ నోటి నుంచి వచ్చిన మాట అది, మా బాండింగ్ మీరు ఫేక్ అన్నారు అంటే జాను నేను అన్నామా రిలేషన్షిప్ అసలు మేము ఫేక్ అనలేదు, బాండ్ క్రెడిట్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అని అన్నాం అయితే మేము ఫేక్ అనలేదు అని అన్నారు. ఏమన్నారో నేను చెప్తున్నాను. నెక్స్ట్ శాండ్రా గారు డైనింగ్ టేబుల్ దగ్గర అందరి ముందు మాట్లాడింది మీరు, ఓవర్లాప్ ఇక్కడ నుంచి మొత్తం ఓవర్లాప్ చేసుకుని నడుచుకుంటూ ఉన్నారనమాట. బాగానేమో పోసింది చెప్పండి, పోనిసింది చెప్పండి అంటే ఇక్కడ మహేష్ చెప్పనట్లేదే అని చెప్పి ఆయన ఎక్కిరిచ్చాడు, ఈయన ఎక్కిరిచ్చాడు, ఆయన కూడా అని చెప్పి ఎక్కిరిచ్చాడు, ఎక్కిరిచ్చొద్దు అని చెప్పి బానిస్ చేశాడు. మహేష్ బ్రో ఇమిటేట్ చేయకు, సో అంటే చేస్తా నేను చేస్తాను, చేసావు ఆల్రెడీ చెల్లికి చెల్లి అయిందని చెప్పి ఈయన అంటాడు. ఎందుకు అంత దూరం వెళ్ళిపోయి అంత పర్సనల్గా చేసుకుని అర్థం కదా. మహేష్ అసలు ఎందుకు ఎక్కిరిచ్చారు, ఓవర్లాప్ చేస్తే ఆగమని చెప్పాలి తప్ప తట్టనచ్చా ఈయన అన్నాడు నుంచి ఆయన కూడా అన్నాడు, సరిపోయింది. నెక్స్ట్ అండ్ బాను గివ్ రెస్పెక్ట్ అని చెప్పి ఫింగర్ చూపిస్తే గివ్ రెస్పెక్ట్ అని చెప్పి చెప్తాను అనమాట. శాండ్రా గారు మీరు ఇస్తున్నారా, మీరు ఎవరు చెప్పడానికి అయిపోయింది అంటానికి, అంటే మీ పాయింట్ ఏం లేదు అయిపోయింది అంటానికి ఆయన ఏదో అన్నారనమాట. సో ఇక్కడ ఏమన్నారంటే ఫేక్ అన్నారా ఆ రెడ్ శాండ్ పోసేటప్పుడు అంటే ఫేక్ అనలా, ఫేక్ అనే వర్డ్ రాలా, ఫేక్ అనలేదు. కానీ మనకు చూపించినంత వరకు అయితే అంటే మళ్ళీ ఇక్కడ ఏదో ఉంటుంది ఎడిటింగ్ మ్యాజిక్ మళ్ళీ ఫేక్ అని నాకు తెలియదు, కానీ మనకు చూపించినందుకు ఫేక్ అనలేదు. కానీ ఏమన్నారంటే బాండింగ్ కనిపించలేదు, గేమ్ కోసమే ఆడుతున్నారు అనిపించింది. సో ఇద్దరి మధ్యలో బాండింగ్ కనిపించట్లేదు, గేమ్ కోసం మాత్రమే ఆడుతున్నారు అనిపించింది అన్నారు. సో వాళ్ళకి అది ఫేక్ అన్న విధంగా రిజిస్టర్ అయినట్టుంది అలాగా. సో వీళ్ళు లిటరల్గా ఫేక్ అనలేదు, బట్ వాళ్ళు దాన్ని అలా తీసుకున్నారు. సో మేము ఫేక్ అనలేదు అన్నది పాయింట్. సో ఫేక్ అనలా, ఫేక్ అనే వర్డ్ అయితే అలా. శాండ్రా గారు డైనింగ్ టేబుల్ దగ్గర చెప్పిన లాజిక్ తప్పన్నారు, రైట్ అని ప్రూవ్ అయిందా లేదా, నువ్వు థర్డ్ పొజిషన్లో ఉన్నావు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళారనమాట వెనక్కి. ఇక్కడ మాట్లాడుతుంటే బాను ఓవర్లాప్ చేస్తున్నా, ఒక నిమిషం బాను గారు నేను మాట్లాడుతాను అన్నారన్నమాట. మమ్మల్ని దాటి మీ పొజిషన్ మారిందా లేదా అని చెప్తుంటే బాను ఏమంటాడు, మీరు మెగా ఛాలెంజ్ కరెక్ట్గా ఆడుంటే మొత్తం మారిపోయేది అంటారు. సో మీరు పడిపోయారు అనగా శాండ్రా గారు పట్టా నా తప్ప అంటే ఇక్కడ ఏమైందంటే బాను కాదు తప్పని అంటున్నా నేను అంటే శాండ్రా గారు ఓ వావ్ అని చప్పట్లు కొట్టి నువ్వు మనిషేనా అన్నారు. ఇక్కడ చిన్న కమ్యూనికేషన్ చెప్పండి, పట్టం నా తప్ప అంటే మహేష్ కాదు నేను తప్పని అన్నానా అన్నది నాకు అనిపించింది. దీనికంటే ఓ వావ్ మనిషేనా అసలు మీరు మనిషినే మీరు అని చెప్పి ఈవిడ ఎందుకు అన్నారు, ఈవిడ వేరేలా అనిపించింది, అది తర్వాత అర్థమైంది మనకి, తర్వాత చెప్తారు. సో ఒకవేళ అది వేరేలా అనిపించింది కనుక అక్కడ వచ్చుంటే స్టిల్ ఇలా అనకూడదు, అసలు అనకపోయింటే కనుక అసలు అనకూడదు. శాండ్రా గారికి చాలా ఈజీగా మాటలు వచ్చేస్తాయి. ఇంతకుముందు కూడా మనం ఎలాంటి ఒకటి నిన్నాం, కొంచెం బాగా ఎక్స్ప్రెషన్స్ కానీ ఏవి కానీ చాలా రూడ్గా ఉంటాయి. అస్సలు కరెక్ట్ కాదు. అలా నువ్వు మనిషేనా అని అంటే తప్పు కాదు. ఒకవేళ తను ఏమైనా పడిపోయినా సరే ఆడాల్సింది అన్నా కూడా నువ్వు మనిషేనా అంటే మాత్రం రాంగ్ అవుతుంది, ఎక్స్ట్రీమ్ వెళ్ళినట్టు ఉంటుంది. దట్టు దిస్ వీక్లో ఈ వీక్లో అన్నెసరీ అది ఇంత చోరుకు వచ్చిన తర్వాత. నువ్వు మనిషేనా మీరంటే బాగానే మీరు మనిషేనా ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన సీరియస్ అయిపోయాడు. జాన్ ఏమో ముందుకెళ్తుంది, వద్దు అని చెప్పి ముందుకెళ్తుంటే మహేష్ ఆపాడు అనమాట, సారీ బాను ఆపి నుంచోబెట్టి మాట్లాడుతున్నారు. మనిషేనా ఏం మాట్లాడుతున్నారు అంటే జాను ఏమో అన్నా అని చెప్పి మహేష్ అన్నా అని చెప్పి నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను, నేను అనలేదంటే శాండ్రా గారు హ్యుమానిటీ బేసిస్ మీద దెబ్బ తగిలితే అంటే ఆవిడకి ఒకలా అర్థమైందనమాట. ఏంటి అంటే పడినా కూడా ఆడాల్సింది అన్న పాయింట్ ఏదో వచ్చింది. సో అసలు మనిషి అయినా పడినా కూడా ఎలా ఆడాలంటావు అని చెప్పి పడినా కూడా ఆడాల్సింది అంటే గివ్ అప్ ఇవ్వకుండా ఆడమన్నట్టు అది కూడా పాజిటివ్ నోట్లు అనుకోవచ్చు. వెంటనే ఇంత హ్యుమానిటీ యాంగిల్ తీసుకొని దానికి అంత అగ్రెసివ్గా ఆ ఓడి వదిలేయాల్సిన నెసిటీ అయితే లేదు. శాండ్రా గారు అయితే నాకు రాంగ్ అనిపించారు. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి దీని మీద. అలా మాట్లాడకండి, వీ రెస్పెక్ట్ యూ, మేము అసలు మీకు దెబ్బ తగిలితే మేము వచ్చి మీకు పలకరించాం ఎలా ఉన్నారు ఏంటి అని చెప్తే మహేష్ వెంటనే
మనిషివేనా అన్నదానికి సారీ చెప్పు, మనిషివేనా అన్నదానికి సారీ చెప్పు అని చెప్పి మహేష్ కొంచెం రియలైజేషన్ కరెక్ట్గా ఉంది చెప్పాడు శాండ్రా గారికి. చెప్తే శాండ్రా గారు నో అసలు చెప్పను. బాను ఏమో 4 పాయింట్స్ మీరు ఇచ్చినవి వెరీ కాంట్రడిక్టరీ, ఏదో రివెంజ్ పరంగా ఇచ్చారు తప్పితే మీరు చెప్పినవన్నీ రాంగే అని చెప్తే మళ్ళీ సేమ్ రిపీట్లోకి వెళ్ళారు. మీరు ఎవరితో కలట్లేదు అది ఇది అని చెప్పి మళ్ళీ డిస్కస్ చేసుకుంటున్నారు. మళ్ళీ బయటికి రాలేదని అదని ఇదని ఏంట్రా బాబు వీళ్ళు మళ్ళీ రిపీట్లోకి వెళ్ళారు అనిపించింది నాకు. అప్పుడు చివరికి పెద్ద బజర్ వచ్చింది, ఇంకా ఆపండ్రా బాబాయ్ రక్తం వచ్చేస్తుంది చెప్పి వాళ్ళు ఫీల్ అయినట్టు నాకు అంటున్నారు టీం వాళ్ళు. వెంటనే జాను మనిషినా కాకపోతే మనిషి కాకపోతే ఈ షోకి పిలుస్తారు, ఆపేసిన తర్వాత మనిషి కాకపోతే ఈ షోకి పిలుస్తారా, ఎందుకు పిలిచారు మమ్మల్ని? అయితే శాండ్రా గారేమో మళ్ళీ ఫస్ట్ ఆ మాట మీ నోటి నుంచి వచ్చింది, నా నుంచి తప్పు మీ నోటి నుంచి వచ్చింది, నా నోటి నుంచి కాదు అంటే గివప్ ఇవ్వకుండా ఆడాల్సిందే అన్న మాట ఏదో మరి జానీ నుంచి వచ్చింది ఎవరి నుంచి వచ్చిందో కానీ మరి బాను నుంచి నాకైతే నిపిలేదు. కరెక్ట్ మీ రాంగ్ అంటే నోకరాజు బాను బదులు వచ్చింది బాను ఆపేయండి అనగానే బాను మరి ఏంది నోకరాజు అలా మాట్లాడతారు రైట్ అనా, రియాలిటీ షోకి ఇలా ఉండాలని చెప్పి వచ్చారంటే రియాలిటీ షోలో ఇలాగే ఉండాలని వచ్చారంటే అది రైట్ అనా అంటే మనం మాట్లాడదాం అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అంటారు. కళ్యాణ్ బాను బదులు వచ్చింది కదా ఆపేయండి, అప్పటికి అంటల నుంచి నలిసిపోయారు. నెక్స్ట్ థర్డ్ వచ్చేప్పటికి కళ్యాణ్ని వాసంతికి పోశారు, అక్కడంతా ఎనర్జీ అయిపోయింది, కొంచెం కామ్ డౌన్గా మాట్లాడు, నాకు ఇక్కడంతా కూడా అయింది అనిపించింది. మళ్ళీ శాండ్రా గారు ఏదో రకంగా చిరాకు పడుతూ ఉంటున్నారు, సో మీకు అనిపించకపోవచ్చు కానీ చూసినప్పుడు మాకు అర్థమైంది. మాతోనే కాదు ఎవరితో అయినా సరే మీకు ఫిక్షన్ వస్తే వెంటనే మీరు అక్కడి నుంచి పుల్ ఆఫ్ చేస్తున్నారు అంటే వాళ్ళతో మాట్లాడలేదు, సడన్గా పుల్ ఆఫ్ చేస్తారు, మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి. కానీ అలాగే మీకు ఒకవేళ మీకు నచ్చిన వాళ్ళతో గొడవ అయితే మీరు వాళ్ళతో మాట్లాడతారు కానీ మాతో మాట్లాడలేదు, సో మాకు అది హట్టింగ్ అనిపించింది అని చెప్పి చాలా నెమ్మది చెప్తే కళ్యాణ్ కూడా ఆ టైంలో ఆ స్టేట్మెంట్ తీసుకెళ్ళిపోయా ఏదైతే నోకరాజు అన్నదో అది నేను స్ట్రెచ్ చేశాను, ఎగ్రీ నా మీద 100 జోక్స్ చేస్తే నేను తీసుకోగలను, వైఫ్ మీద తీసుకోలేకపోయాను అన్నదే నా పాయింట్ అంతే. అంటే మహేష్ చూసే జనాలకి మాకైతే అలా అర్థమైందంటే కళ్యాణ్ ఓకే పొలైట్గా చెప్పారు కాబట్టి ఐ డెఫినెట్లీ కన్సిడర్ అన్నాడు. ఇది కూడా మళ్ళీ మాస్టర్ గారికి వేసినట్టే అనిపిస్తుంది, వాళ్ళకి అనిపిస్తుంది కదా ఏంటి వాళ్ళు చెప్తే తీసుకుని మేము చెప్తే అయిపోయింది సింపుల్గా. ఒకటి వచ్చేపాటికి నటరాజ్ అండ్ నీతి గారికి వేశారు అనమాట, 1-2 మిగిలిపోయినాయి, ఒకటి తీసుకొచ్చాడు. ఎస్పెషల్లీ శివంగి గారి కోసం చెప్పేశాడు, కేరింగ్ కానీ సపోర్ట్ కానీ ఒకరికొకరు బాగా ఇచ్చుకున్నారు. మాస్టర్ కొన్ని చోట్ల అగ్రెసివ్ అయ్యారు కానీ అదంతా ఛాలెంజెస్ మీద అయ్యారు కానీ మీ మీద కాలేదు, మ్యాన్షన్ మేట్స్ కూడా కాదు. సో ఛాలెంజెస్లో గెలవాలి అన్న తపన అది. లాస్ట్ టైం ప్రక్రియలో కూడా అదే చెప్పింది మేము, స్ట్రైట్ ఫార్వర్డ్ కంప్లైంట్ ఆ పాయింట్ కూడా చెప్పింది అదే లాస్ట్ టైం బురద పోసినప్పుడు. సో మీరిద్దరు కలిసి చేయని ప్రయత్నం లేదు, సో మీరిద్దరు నీతి గారికి ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు బేస్డ్ ఆన్ దట్ పొజిషన్. సో బాండింగ్ వైజ్ మీ నుంచి కూడా మేము చాలా నేర్చుకున్నాం అని చెప్పి వాళ్ళకి ఇస్తే నటరాజ్ మాస్టర్ గారు అలానే మీరు కూడా మాకు అలానే మీరు పాటిస్తున్నారు, మీ నుంచి చాలా నేర్చుకున్నామంటే అలానే మీరు పాటిస్తున్నారు అంటే మా నుంచి నేర్చుకుని మీరు పాటిస్తున్నారు అనే విధంగా. సో ఇక్కడ ఆయన కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు, అయిపోయింది. సెకండ్ నోకరాజ్ అండ్ ఆశ ఇచ్చారు, సెకండ్ కాదు 1 అన్న నా ఫీలింగే కాదు వదిన ఫీలింగ్ కూడా అని చెప్పారన్నమాట. ఏజ్ పక్కన పెడితే ఇప్పటిదాకా ఇచ్చుకుంటున్న కేరింగ్ ఒకరికొకరు ఇచ్చుకున్న కేరింగ్ సపోర్టు రాజు తిట్టినా సంజాయించడం అంటే శాండ్రా గారు కూడా ముందు నూకరాజు ఒకటిలా ఉండేవారు, సో జడ్జెస్ చెప్పిన తర్వాత ఆ తప్పును సర్దిద్దుకొని ప్రయత్నం చేశారు, సో అది నాకు బాగా నచ్చిందని చెప్పారంటే. మహేష్ ఏమో నీ హ్యాండ్కి ఏదైనా కూడా తను బలంగా నుంచుంది, సో ఒకరికొకరు బలంగా నుంచున్నారని చెప్పి నీ బలం తగ్గినా సరే తను నుంచుంది అని చెప్పి మొత్తానికి, సో అందుకని మీకు సెకండ్ ఇస్తున్నాం అని చెప్పి అలా సెకండ్ ఇచ్చారు. కంక్లూజన్ చెప్తున్నాను. సో ప్రేమగురు మీ బౌల్స్లో ఉన్న అది అవన్నీ అక్కడ పెట్టమన్నాడు, ఎవరు ఆర్డర్లు అలా పెట్టండి అంటే ఫస్ట్ వచ్చేప్పటికి నోకరాజు, సెకండ్ వచ్చేప్పటికి నటరాజ్ మాస్టర్ గారు, థర్డ్ వచ్చేప్పటికి జానుబాను గారు, ఫోర్త్ వచ్చేప్పటికి కళ్యాణ్ వాసంత్ గారు, ఫిఫ్త్ వచ్చేప్పటికి మహేష్ అండ్ శాండ్రా గారు ఉన్నారు. కనీసం ఇదే నా పొజిషన్స్ వాళ్ళ చేత అనౌన్స్ చేయించడం అని చెప్పాలి, 1-2 సార్లు వెనక్కి పెట్టుకొని కనీసం దాని మీద స్టిక్కర్లోనే లేవు పెట్టుకుని ఎవరు ముందు పెట్టారు ఎవరు వెనక్కి పెట్టారు చూసుకోవాల్సి వచ్చింది. సో సెకండ్ నటరాజ్ మాస్టర్ గారు, థర్డ్ జానుబాను, ఫోర్త్ కళ్యాణ్, అది సంగతి. ఫిఫ్త్ మహేష్ అండ్ శాండ్రా ఫిక్స్, మహేష్ అండ్ శాండ్రా కళ్యాణ్ కొద్దిగా లిక్విడ్ తేడా అంతే. సో పోర్షన్ ఆఫ్ ట్రూత్, ఇది పోర్షన్ ఆఫ్ ట్రూత్ నాకు ఏదో గేమ్ గుర్తొచ్చింది, క్లాష్ ఆఫ్ క్లాన్స్ గేమ్లో ఉంటాయి ఈ పోర్షన్ ఆఫ్ ట్రూత్ ద్వారా మీ అందరికీ ఒక స్పష్టత వచ్చిందని భావిస్తున్నాను. సో ఇదే మీకు ఈ వాటర్ మీకు నిలువుట అర్థం లాంటిది, మీలోని కసిని ఇంకా పెంచి ఏంటిది మేడ్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ కోసం ఇంకా గట్టిగా పోరాడాలి, ఇంకెంత పోరాడతారా బాబు అలసిపోయారు. సో ప్రేమతో మీ ప్రేమ గురి అని చెప్పారు. నూకరాజే ఫస్ట్ రావడానికి చెప్తాను కదా, అందరితో కలిసి వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్నీ చూసుకుంటా ఉంటే ఆయన గ్రాఫ్ వాళ్ళ రిలేషన్ బాండింగ్లో ఉన్న గ్రాఫ్ ఇంక్రీజ్ అవటం, అందరితో కలిసి ఉండటం, ఈ యాక్టివిటీస్ అన్నింటిలో రావడంతో నాకు తెలిసి రిగార్డ్లెస్ ఆఫ్ ఓట్స్ ఎన్ని వచ్చినాయో నాకు తెలియదు కానీ అందుకోసం ఆయనకి సెకండ్ ఇచ్చారు అని అనిపించింది. అలాగే జాను ఏవైతే పాయింట్స్ ఉన్నాయి అందరితో కలవలేదని చెప్పి ఫస్ట్ నుంచి హైలైట్ అవుతున్న పాయింట్స్ కానీ ఇప్పుడు కొద్దిగా చులకం చేయటం కానీ ఏదైనా సరే దానివల్ల వాళ్ళకి 5th ప్లేస్ ఇచ్చారేమో అనిపించింది, ఓట్స్ కాకుండా అనుకుంటున్నాను నేను. మహేష్ అండ్ శాండ్రా వచ్చేప్పటికి ఏంటి అంటే వైల్డ్ కార్డ్గా వచ్చినా ఒక మళ్ళీ అక్కడి నుంచి గ్రోత్ చూపించారు, గివ్ అప్ యాటిట్యూడ్ లేదు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఒక 3rd ప్లేస్ అలా ఇచ్చినట్టుంది. నటరాజ్ మాస్టర్ గారికి ఇంకా టీఆర్పీ ఇవన్నీ చూసుకొని ఆయన అంత కష్టపడ్డారు కాబట్టి పాపం 4th ప్లేస్ ఇచ్చారేమో అని అనుకుంటున్నాను. అలాగేమని యాక్టివిటీస్ అన్ని చూసిన తర్వాత వాళ్ళు డిసైడ్ ఇచ్చింది తప్పితే ఓట్స్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదేమో అనుకుంటున్నా. అండ్ ఓట్స్ వేసిన కూడా తక్కువ మంది ఉన్నారు,
రిగార్డ్ అంటే రెస్ట్ ఆఫ్ ద వర్డ్స్ వాళ్ళు వేయించుకుంటే వేరే విషయం కానీ తక్కువ అనుకున్నా. సో ఈ యాక్టివిటీస్ అన్ని తర్వాత వాళ్ళు కనుక ఈ మనకి ఫినాలే షూట్ అంటే వాళ్ళు టెలికాస్ట్ చేసింది కరెక్ట్గానే ఉంది కానీ మనకు ముందే వచ్చింది కాబట్టి మన మిస్టేక్, వాళ్ళని అంటానికి లేదు కానీ బట్ స్టిల్ వాళ్ళు కొంచెం లేట్గా పెట్టుకొని ఉంటే మనకి ఇంకొంచెం బెటర్ క్లారిటీ వచ్చేదేమో ఎందుకు ఈ పొజిషన్స్ ఇచ్చారని చెప్పి. నాకు అర్థం కాలేదు ఎందుకు నూకరాజు నేను అనుకున్నది ఏంటంటే డిజర్వ్ కాదు సెకండ్గా అని చెప్పి, బట్ ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకొని ఇచ్చుంటారు. సో దట్స్ గుడ్, ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు అనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత డిస్కషన్లో వాసంత్ గారు నీకు అగ్రెషన్ ఉంది అండ్ హీ హాజ్ మోర్ అని నా ఫీలింగ్, అంటే నటరాజ్ మాస్టర్ గారు అనమాట. కళ్యాణ్ నాకు అగ్రెషన్ ఉంది, నేను దేన్ని ధనాధన్ అని కొట్టలేదు, చెప్పులు తీసి విసిరాను అంటే చెప్పులు వేసుకుందాం అంటే ఆ చెప్పులు వేరే తీసుకుని సెన్స్లో నాకు ఎంత నవ్వచ్చు. చెప్పులు ఎందుకు ఇసిరాడంటే వేరే చెప్పులు వేసుకోవాలనుకుంటాడు అంటే అందుకే చెప్పులు తీసి ఇసిరాడంట. ఏం చెప్పాలి మీకు అర్థం కాదు అసలు. అంతేకాని సూట్ కేసు తనలేదంటే వాసంత్ గారు అదే వైఫ్గా నేను దాన్ని డిపెండ్ చేయనని చెప్పారు. కళ్యాణ్ అగ్రెషన్ పాయింట్ ఎవరైనా చెప్పచ్చు కానీ మాస్టర్ చెప్పకూడదని చెప్పారు. అగ్రి, మాస్టర్ చెప్పకూడదు అది. నెక్స్ట్ భాను గారు ఏమనంటే మనిషానా అంట సింపతికి తప్ప ఏమీ లేదు అదే చెప్తే జానీ గారు మీరెందుకు కావాలేదు ఫస్ట్ ఫైనలిస్ట్ అంట అని. మీరు ఫస్ట్ చేసింది ఏంటంటే వాళ్ళ గెలుపుని తక్కువ చేశారు అండ్ వాళ్ళు అలా అనకుండా ఉండాల్సింది. మనిషి అని అంటే వాళ్ళది రాంగ్, మీరు వాళ్ళ గెలుపుని తక్కువ చేయటం అది రాంగ్. ఇద్దరు రాంగ్స్ ఉన్నాయి ఇందులో. వాళ్ళు 1 వీక్ ఆడితే అయిపోయింది, సో మనం 2-3 వారాలు ఆడే అవసరం మరి ఎంజాయ్ చేయాలి కదా అన్నట్టు మాట్లాడుకుంటారు. నెక్స్ట్ వీళ్ళకి ఫుడ్ వచ్చింది, ఫిష్, ప్రాన్స్, మటన్, చికెన్, ఏమో ఇవన్నీ నేను షో చూస్తున్నప్పుడు వస్తుంటే నాకేంటంటే మరి ఎంతమంది ఉంటారు నాకు తెలియదు కానీ టీవీలో కానీ నేను చూస్తున్నప్పుడు ఏదైనా ఫుడ్ వచ్చింది నాకు నోట్లో నీళ్ళు వస్తాయి, నాకు అది తినాలనిపిస్తుంది అంటే తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు అంటే స్విగ్గీ జొమాటోలు ఏం లేవు కాబట్టి సైలెంట్గా మూసుకొని పడుకునే వాళ్ళం. ఇప్పుడు అట్టా కాదు, అన్నీ ఉన్నాయి, 24/7 ఫుడ్ దొరుకుతుంది. టికెట్లు ఆర్డర్లు చేసుకుంటా హెల్త్ మీద తెచ్చుకొని పందిలా అయ్యా. నేను కనిపించట్లేదేమో కెమెరాలో కానీ గట్టిగా పెరిగా. అందుకని ఈ రోజు నుంచి ఉదయాన్నే వెళ్ళి వాకింగ్ చేసుకుని వస్తున్నా. తగ్గాలి, బిగ్ బాస్ టైంకి ఎట్టగా అప్పుడు ఎట్టగో షెడ్కి వెళ్ళిపోద్ది హెల్త్, ఇప్పుడు నుంచి లేకపోతే ఇంక వెళ్ళిపోతాం. ఫుడ్ దగ్గర కూడా గొడవైంది. మహేష్ ఏదో అన్నాడు ఈ బగారా రైస్ మీకు ఇచ్చేసామంటే మనకి ఇచ్చేది కాదు జాను, మనదది, ఎవరో మనకి ఇచ్చేది ఏంటంటే ఎవరన్నారు ఇచ్చేది ఏంటంటే ఎందుకయ్యా గొడవలు నాకు అర్థం నెమ్మది తినకుండా. నీతి నటరాజ్ మాస్టర్ మాట్లాడుకుంటారు. పొగుడు మనుషుల్ని అంటే కళ్యాణ్ కోసం అంటే అవునంటారు, పక్కన వాళ్ళని నొక్కుతా అలా చేయకు. సో నాకు అది బాధపడ్డాను అని చెప్పి ఆ చెట్టు దగ్గర కూడా అదే చేశారు, పచ్చని చెట్టు దగ్గర అదే కూడా చేశారు. సో మనల్ని నొక్కుతున్నాడు ఆశ కూడా ట్రిగ్గర్ అవుతుంది, ఆశ అక్క ట్రిగ్గర్ అవ్వద్దు అక్క అని చెప్తారు. చిన్న పిల్లకి అనిపించింది కావాలని మనల్ని అంటున్నాడు అని చెప్తాను అనమాట. సో నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారేమో సీజన్ అంతా చూస్తారు కదా అంటే నీతి గారేమో ప్రపోజ్ చేసిన రోజులో కూడా అందులో కూడా నీ పాయింట్స్ చెప్పాడు, మొత్తం నిన్నే ఫాలో అవుతున్నాడు, డైలాగ్స్ కూడా నీవే చెప్పాడు, అన్ని నిన్నే ఫాలో అవుతున్నాడు, వాళ్ళు మాత్రం యాంకర్ అని చెప్పి మూడ్లో వేయచ్చా అని చెప్పి ఇవన్నీ మాట్లాడుకుంటారు అనమాట. నాకు చాలా తెలుసు నీకు తెలియదు, ఇక్కడ డైలాగ్ నాకు చాలా తెలుసు నీకు తెలియదు, వాళ్ళిద్దరు ఛాలెంజెస్కి రెడీ అయ్యింటే ఆ సోఫాలో 15 నిమిషాలు ముందు కూర్చున్నారు. సో నాకు చాలా తెలుసు నీకు తెలియదు అంటే ఏంటంటే వాసంత్ గారు ఏదో చెప్పారంట నీతి గారికి, చేశారని ముందే చెప్పాను. సో అంటే నిన్న ఎపిసోడ్లో కూడా చెప్పాను మా ఫినాలే అప్డేట్స్ అని చెప్పి. సో చాలా చెప్పారంట, అవన్నీ బయటికి టెలికాస్ట్ చేయలేదు అది అని చెప్పి కళ్యాణ్ ఏదో అంట. సో తర్వాత ఏమో తెలియదు కానీ నెక్స్ట్ ఇక్కడ ఏదో చేశారబ్బా వాసంతి గారు, ఏదో చిట్టి దొరికింది తీసుకెళ్ళి దాచుకున్న తర్వాత తీసుకెళ్ళి ఎక్కడికి దాన్ని కలిపారు. ఏం చేశారో నాకు అర్థం కాల. మరి అది ఏంటా, ఏమైనా రాసి అక్కడ పెట్టి ఏమైనా కమ్యూనికేట్ చేసుకుంటున్నారా, ఎందుకు వాష్రూమ్లో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఇంకోటి తెలిసింది నాకు, వాష్రూమ్లో కూడా మైక్స్ ఉన్నాయంట, వాళ్ళు వినాలంటే వినొచ్చు అని చెప్పి. వాష్రూమ్లో లోపల ట్యాప్స్ వదిలేసి ఆ వాటర్ పడతామంటే వీళ్ళు మాట్లాడుకునే వాళ్ళంట. ఎన్ని లూపోలు ఎత్తుక్కోవాలి అన్ని లూపోలు ఎత్తుక్కుంటూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు, ఏం చెప్తాం. అంటే వాష్రూమ్లోనే లేదంటే బయట చేంజ్ ఏరియాలో అన్నది తెలియదు ఎగ్జాక్ట్గా. వాష్రూమ్ అని అన్నారు, మరి అంత పెట్టేసి ఉంటారా మరి. అలే వాళ్ళు 10 మందికి చెప్పుకున్నారు, మనం చెప్పింది అని అన్నారంటే 10 మంది చెప్పుకున్నారు, నటరాజ్ మాస్టర్ ఏదో అంటారు, అయిపోయింది. నెక్స్ట్ శాండ్రా మహేష్ గారు ఏడుస్తూ ఉంటారు. సరే ఎంత చేసినా కనిపించట్లేదంటే ఏం చేయాలి అని చెప్పి ఒకేసారి ఎయిట్ చేస్తారనమాట. సో నాకు అర్థం కావట్లేదు, ఆఖరికి పడిన తర్వాత కూడా ఆడి చూపించాల్సింది అంటే అలా ఎలా వస్తుంది నోటి నుంచి, దానికి మనుషులేనని అడిగితే బాధ వచ్చిందా అని చెప్పి. సో పడిన తర్వాత నేను పడ్డాను అంటే ఆడి చూపించాల్సింది అన్నారంట, దానికి ఆవిడ మనిషేనా అని అన్నారంట. బట్ నాకు వినిపించలేదు అది. ఒకవేళ ఎలా అన్నా కూడా స్టిల్ మనిషేనా అన్నది కొంచెం పెద్ద మాట అవుతుంది, అనకుండా ఉండాల్సింది. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు అది ఫరక పడదు, వాళ్ళు 5th ప్లేస్ వీళ్ళు 3rd ప్లేస్ వచ్చింది, ఏది జరిగినా ఫరక పడదు. ఇంకా
నన్ను మనిషి లెక్క చూసుకోకుండా గేమ్ ఆడాల్సింది. సో నా ప్రాణం పోయింది, అప్పుడు ఆ మాట వస్తుందా రాదు కదా అన్నట్టు ఆవిడ ఇంకా తీసుకుంటే, నాన్న ఎందుకు అట్లా మాట్లాడద్దు, తప్పు అలా మాట్లాడకని చెప్పి ఏం చెప్తాను అనమాట. అంటే ఆడిన తర్వాత ఆడాలి అంటే, పడిన తర్వాత కూడా ఆడాలంటే ఏం చేయాలి? ఆఖరికి నేను ట్రై చేస్తాంటే స్విమ్కి కదా వద్దు అంది అని చెప్తుంటే మహేషం తెలియదు వాళ్ళకి, అప్పుడు వాళ్ళు లేరు కదా, తెలియకుండా మాట్లాడుతున్నారు, తప్పే. సో నువ్వు ప్రూవ్ చేసావు, మనం ఏంటన్నది నేను ప్రూవ్ చేసావు అని చెప్తే శాంట గారేమో ఎంత చేస్తాం వాళ్ళకి కనిపించడం లేదు కదా అంటే మహేష్ గారు, అరే వాళ్ళకి ఏంటంటే ఇది మాట బాగా చెప్పారు, వాళ్ళకి ఏంటంటే ఎలిమినేట్ అయిపోయిన వీళ్ళు వచ్చి గెలవటం ఏంటి అది తీసుకోలేకపోతున్నారండి. అది ఉంది వీళ్ళందరికీ. వీళ్ళేంట్రా అసలు ఏం ఆడలేదు, వీళ్ళు వచ్చి ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోవడం ఏంటి అని చెప్పి తీసుకోలేకపోతున్నారంటే, శాండ్రా గారేమో మరి అలాగే అది వేరేగా పెట్టాలి కదా పాయింట్స్, అలా తీసుకోలేకపోతుంటే అది కూడా ఒక పాయింటా ఏంటి ఇట్లా అంటే ఏం చేయాలి అని చెప్పి బాధపడతారు అనమాట. సరే వాళ్ళకి గేమే తెలియదు, వాళ్ళ బాండ్ క్రియేట్స్ కోసం కూడా తెలియదు, మనం చెప్తే వాళ్ళు తెలుసుకున్నారు అని చెప్పి మహేష్ చెప్తున్నాడు. శాండ్రా గారు ఫ్రెండ్స్గా చెప్పాము బాండ్ క్రియేట్స్ కోసం అనగానే, అదే మనం చెప్తే అది తెలుస్తుందని అనుకున్నారు, బాధపడుతున్నారు. సో అదే ఆ లక్తో గెలిచారు అన్నది, ఫౌల్స్ వాళ్ళు గెలిచారు అన్నది ఈ 2 పాయింట్లు పెట్టకుండా ఉంటే బాగుండేది. మహేష్ కానీ కళ్యాణ్ కానీ, సారీ భాను కానీ కళ్యాణ్ కానీ ఎఫర్ట్స్ అనేది తక్కువ చేస్తుంటే అనిపిస్తుంది కదా. అది నెక్స్ట్ ఒక హౌస్ స్కెచ్ చేయమన్నారు డ్రీమ్స్తో, వాళ్ళ డ్రీమ్ హౌస్ స్కెచ్ చేయమన్నారు. దాని తర్వాత శ్రీముఖ్ గారు వచ్చారు, ఆ మ్యూజిక్ లేదు, ఏదో మ్యూజిక్ వస్తుంది అది లేదనమాట. సో మళ్ళీ ఫుల్ సర్ప్రైజెస్ అది ఇది అని చెప్పి, ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ వస్తారు, మీ సెలబ్రిటీ ఫ్రెండ్స్ వస్తారని చెప్పారు. మీరు ఫుడ్ తిన్నారు కానీ ఒకరికైనా అర్థమైంది అది మీ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ అని చెప్పారనమాట. సెలబ్రిటీ ఫ్రెండ్స్ వస్తారంటే కట్ చేస్తే ఫస్ట్ నటరాజ్ మాస్టర్ గారు నీతి గారిని పిలిచి అన్నీ ఇంత స్టార్ట్ చేస్తాను, ఇది కూడా స్టార్ట్ చేద్దాం అంటే నటరాజ్ మాస్టర్ పాప వచ్చారు. పాప చాలా క్యూట్ ఉంది, చాలా బాగుంది పాప, చాలా ముద్దుగా ఉంది. దిష్టి తీయాలి పాపకి ఈరోజు వాళ్ళు టెలికాస్ట్ అయిన తర్వాత, ఈరోజు రేపు కంప్లీట్గా దిష్టి తీయాలి. నటరాజ్ మాస్టర్ గారు ఫుల్ హ్యాపీ, ఎమోషనల్, నీతి గారు ఎమోషనల్, పాప ఏమో ఇంకెప్పుడన్నా నన్ను విడిచి వెళ్తారా అని చెప్పి అన్నారు. సో అదే ఇంక వాళ్ళ ఎమోషన్. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు తెలిసి ఆ ఫ్యామిలీ వీక్, కైండ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ వీక్, ఫ్యామిలీ వస్తారనమాట. అది పాప వాళ్ళ ఆ పాపను చూసి వాళ్ళ ఫాదర్ మావయ్య గారు వచ్చారు, ఆయన పాప వచ్చి ఇంకా పాపలో గెలిపోయారు, అంత ప్రేమ ఉంది. ఏం చేస్తాం పాప అని ఫైనల్గా రావటం ఆయనకి హ్యాపీగా అనిపించింది. గోల్డెన్ కప్పులు ఇదంతా అవటం ఫైనల్ వరకు ఉండటం అంటే ఈ మూమెంట్ కోసమే అన్నట్టు. పాపకు కూడా మంచి మెమరీ అవుతుంది కదా తర్వాత టీవీలో మా నాన్న వాళ్ళు అది అయ్యి మెమరీస్. ఇంక మిగతావన్నీ ఏముంది. చలో ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా చూసాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిదాకా వచ్చాక కూడా ఎన్ని నిమిషాలు నాకు గుర్తించుకుంటాను అనుకోవాలి. ఈ వారం మొత్తం రెస్ట్ తీసుకుంటే రెస్ట్ మోడ్లో ఉంటుందేమో అనుకున్నా కానీ లేదు, నాకు తెలిసి రేపటి నుంచి అయితే ఉంటుందేమో అనుకుంటున్నా. ఇంకా యాక్టివిటీలు పెట్టాలనుకుంటున్నా. లెట్స్ ఇంకోటి పెడితే మాత్రం ఏం చేయలేం. చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.